This conference will now be recorded. Morning, everyone. Can anybody confirm? Are you able to hear me and able to view my screen? Yes, sir. Yes. Right. S- Thank you. Today we will install Docker and let's see. Let's play with Docker. So, select Amazon Linux machine, Amazon Linux OS, and just run command yum install Docker -y. Right, and Docker is a service. It's a service. After installing it, works, it runs as a service. So since it's a service, this service has to be started. Like we start Apache as a service, similarly we have to start this Docker after installing. So the command is service and service name is Docker, and start it. Okay, to check the status of the service, whether it is running or not, then you can say service Docker status. It's not mandatory, but if you want to check whether Docker is running or not, then we can use this command. So let us start. And yeah, recording is started. Fine. So let us become a root user. I will install Docker. And if you check, your Docker is running. It is active and it is running. Your Docker is running. And I told you yesterday, when you install Docker, two components will be installed. One is Docker client and Docker engine. Both will be installed. And for that, how to check it? After checking this status, Control C, press Control C or Control X. It's not working. Control Z, Control, Control C. Clear the screen.
Now you say Docker version. Just type Docker version. You see this is a client version and this is a server version. So this is a client version and it's a server version. So I told you that Docker client. సో నేనేం చెప్పాను, నేను డాకర్ క్లయింట్ మనం యూజ్ చేస్తూ డాకర్ ఇంజన్తో మనము కమ్యూనికేట్ చేయాలి అంటే మనం డాకర్ క్లయింట్ యూజ్ చేస్తాం, రైట్? సో డాకర్ క్లయింట్ యూజ్ చేసినప్పుడు, ఆ కమాండ్స్ యూజ్ చేసినప్పుడు ఆ కమాండ్స్ విల్ కమ్యూనికేట్ విత్ యువర్ సర్వర్ అండ్ సర్వర్ విల్ డూ ద యాక్షన్. సో సర్వర్ మన కోసం ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు మనము డాకర్ క్లయింట్ ద్వారా ఈ టార్గెట్ సర్వర్ని మనం ఇంటరాక్ట్ అవుతాం. ఓకే, సో మనకి డాకర్ హెల్ప్ కమాండ్ చూద్దాం. డాకర్ హెల్ప్ అన్నప్పుడు మనకి డిఫరెంట్ కమాండ్స్ ఉంటాయి. ఈ మనము డాకర్ కంటైనర్స్తో ఇంటరాక్ట్ అవ్వాలన్నా, సో డాకర్ ఇంజన్తో కమ్యూనికేట్ చేయాలన్నా, సో ఇవన్నీ వేరియస్ కమాండ్స్ అండి. ఈ కమాండ్స్ అన్ని వాడుతూ మనం డాకర్ ఇంజన్తో కమ్యూనికేట్ అవుతూ ఉంటాం, రైట్? సో ఇక్కడ ఏం చేయాలంటే డాకర్ వర్షన్ చెక్ చేయండి అండ్ నెక్స్ట్ మీరు డాకర్ హెల్ప్ అన్నప్పుడు మీకు డాకర్ కమాండ్స్ అన్ని కూడా కనబడతాయి. తర్వాత మీకు చెప్పాను నేను ఏంటంటే నిన్న మనకి డాకర్ హబ్ ఉంటుందని చెప్పాను మీకు. డాకర్ హబ్, సో మనకి డాకర్ కంటైనర్ గురించి నేను డిస్కస్ చేసాం. సో మనకి మెయిన్గా కావాల్సింది ఏంటంటే ఒక కంటైనర్ క్రియేట్ చేయాలి. ఆ కంటైనర్ ఎవరు క్రియేట్ చేస్తారు? డాకర్ ఇంజిన్ క్రియేట్ చేస్తుంది. క్రియేట్ చేసిన తర్వాత ఆ డాకర్ కంటైనర్లో ఏ ఇమేజ్ రన్ అవ్వాలి అనేది మనం డాకర్ ఇంజన్కి చెప్తే డాకర్ ఇంజన్ విల్ పుల్ ఇట్ ఫ్రమ్ ద డాకర్ హబ్. ఒకవేళ లోకల్ ఇమేజ్ పూల్, నేను చెప్పాను కదా ఇమేజ్ పూల్ అంటే ఒకసారి డాకర్ హబ్ నుంచి ఒక ఇమేజ్ డౌన్లోడ్ అయిందంటే అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేయర్ ఉంటుంది కదా, మన హార్డ్ డిస్క్లో ఆ ఇమేజ్ స్టోర్ చేసుకుంటుంది మన డాకర్ ఇంజన్. ఏదైతే డాకర్ హబ్ నుంచి పుల్ చేసిన ఇమేజెస్ ఉంటాయో అది ఇంటర్నల్ ఈ సర్వర్ ఫిజికల్ మిషన్లో ఉన్న హార్డ్ డిస్క్లో ఆ ఇమేజ్ని స్టోర్ చేస్తుంది. దాన్ని మనం ఇమేజ్ పూల్ అంటాం. సో నెక్స్ట్ టైం మీకు సేమ్ ఇమేజ్ పూల్ చేయాలనుకున్నప్పుడు డాకర్ ఇంజన్ మళ్ళీ డాకర్ హబ్కి వెళ్ళకుండా అది ఆల్రెడీ లోకల్ మెమరీలో ఉంటే కనుక దాన్ని పిక్ చేసుకుంటుంది అనమాట. సో ప్రజెంట్ ఇప్పుడు ఏం చేద్దామంటే మనకు ఇమేజ్ కావాలి, రైట్? ఇమేజ్ లేకుండా మనం డాకర్తో ఏ విధంగా పని చేయలేము. మనకి ఇమేజ్ కావాలి. సో బేసిక్ ఒక చిన్న ఎగ్జాంపుల్, మామూలుగా జనరల్గా ఏంటంటే డెవలపర్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, స్టార్టింగ్ చేసేటప్పుడు చిన్న ప్రోగ్రామ్తో స్టార్ట్ చేస్తారు. ఇక్కడ డాకర్ హబ్లో కూడా ఒక వెరీ బేసిక్ చిన్న ఇమేజ్ ఒకటి ఉంటుంది, దాన్ని హలో వరల్డ్ అంటారు. చూద్దాం. హలో వరల్డ్ చూడండి, ఇది హలో వరల్డ్ వచ్చిన ఎగ్జాంపుల్. ఇది ఒక ఇమేజ్ అనమాట. సో ఇది డాకర్ వాళ్ళ అఫీషియల్ ఇమేజ్, రైట్? సో ఈ ఇమేజ్ అంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు ఇక, ఎందుకంటే మనం ఇమేజ్ ఎలా క్రియేట్ చేయాలి, కస్టమ్ ఇమేజ్ ఎలా క్రియేట్ చేయాలి ఆల్రెడీ మనం AWSలో ముందు నుంచి చేసాం, చాలా లాంగ్ బ్యాక్ చేసాం. సో నిన్న కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది ఇమేజ్ ఆల్రెడీ డాకర్ హబ్ వాళ్ళు ఒక ఇమేజ్ క్రియేట్ చేసి పెట్టారు. ఈ ఇమేజ్లో ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. ఈ ప్రోగ్రామ్ దాని అవుట్పుట్ మనకు చూడాలి అంటే ఈ ఇమేజ్ని మనము ఈ కంటైనర్లో ఎగ్జిక్యూట్ చేయాలి, డిప్లాయ్ చేయాలి, రైట్? ఒక కంటైనర్లో డిప్లాయ్ చేయాలి. డిప్లాయ్ చేయగానే అది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. అది ఎగ్జిక్యూట్ అవ్వగానే ఆ ప్రోగ్రాంలో ఏవైతే రాశారో అవుట్పుట్ మనకు కనబడుతుంది అనమాట, రైట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ డాకర్ హబ్లో ఉన్న ఇమేజ్ మనకి పుల్ చేయాలి, అంటే డౌన్లోడ్ చేసుకోవాలి. తర్వాత ఈ కంటైనర్లో దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి, రైట్? సో ఈ కంటైనర్ అంతకుముందు కంటైనర్ అనేది రెడీగా ఉండాలి కూడా. సో ఇవన్నీ ఎవరు చేస్తారు? డాకర్ ఇంజన్ చేస్తుంది. సో మరి డాకర్ ఇంజన్కి ఇవన్నీ చేయాలని ఎవరు చెప్తారు? మనమే చెప్పాలి. ఎలా చెప్తాము? డాకర్ క్లయింట్ ద్వారా చెప్తాం. డాకర్ క్లయింట్ ఇప్పుడు ఇన్స్టాల్ చేసాం కాబట్టి డాకర్ క్లయింట్ ద్వారా మనము డాకర్ సర్వర్తో కమ్యూనికేట్ చేస్తాం. సో మనకి ఎలా చెప్పాలి? కమాండ్ ఏంటి? సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే డాకర్ పుల్ హెలో వరల్డ్ కమాండ్. ఈ కమాండ్ మీరు వాడారనుకోండి, మీకు ఈ ఇమేజ్ పుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కాపీ చేసాను, ఇక్కడ నేను డాకర్ పుల్ అన్నాను అనుకోండి, రైట్? మీకు ఆ ఇమేజ్ డాకర్ హబ్ నుంచి డౌన్లోడ్ అయిపోయి మీ లోకల్ మిషన్లో ఇక్కడికి వచ్చేస్తుంది, దీంట్లోకి వచ్చేస్తుంది, ఇక్కడికి వచ్చేస్తుంది. మరి అది వచ్చింది అని ఎలా తెలియాలి మనకి? అది ఇమేజ్ కాబట్టి మనకి కమాండ్ ఉంటుంది, ఏంటంటే డాకర్
ఇమేజెస్ అనే ఒక కమాండ్ ఉంటుంది. ఇది రన్ చేసినప్పుడు ఏదైనా ఇమేజ్ కనుక మన దగ్గర ఆల్రెడీ ఉంటే ఆ ఇమేజ్ లిస్ట్ అంతా చూపిస్తుంది అనమాట. సో మీరు ఒక 10 ఇమేజెస్ పుల్ చేశారు డాకర్ హబ్ నుంచి, అవన్నీ చూడాలి అనుకున్నప్పుడు అంటే ఈ ఇమేజెస్ అన్ని కూడా మీ డాకర్ పుల్లో ఉంటాయి, లోకల్ పుల్లో ఉంటాయి కాబట్టి ఆ లిస్ట్ అంతా కనబడుతూ ఉంటుంది. సో మీరు డాకర్ ఇమేజెస్ అన్నప్పుడు మీకు ఏమంటుందండి, ఏం రావట్లేదు, మీకు హెడ్డింగ్ వస్తుంది అంతే. రిపాజిటరీ, ట్యాగ్, ఇమేజ్ ఐడి, క్రియేటెడ్, సైజ్ ఉంటుంది. ప్రజెంట్ ఇమేజ్ ఏమీ లేదు, రైట్. అట్లాగే కంటైనర్స్ కూడా ప్రతి ఇమేజ్ మీరు పుల్ చేసినప్పుడు ప్రతి ఇమేజ్ ఒక ఐడి ఉంటుందండి. అలాగే ప్రతి కంటైనర్ కూడా ఒక ఐడి ఉంటుంది. సో కంటైనర్స్ ఏమైనా ఉన్నాయా, క్రియేట్ అయినవి ఉన్నాయా చూడాలి అంటే మనము డాకర్ పిఎస్ అన్న వచ్చేస్తాయి. చూడండి, ఇది కంటైనర్ ఐడి. ఈ కంటైనర్లో ఏముంటుందండి, ఒక ఇమేజ్ ఉంటుంది. ఆ ఇమేజ్ రన్నింగ్ స్టేట్లో ఉంటుంది. సో ఆ కంటైనర్లో ఇమేజ్ ఏముంది, ఆ ఇమేజ్ ఒక ఐడి. ఓకే, ఆ కంటైనర్లో ఇమేజ్ ఏం రన్ అవుతుంది. ఓకే, అయితే ప్రతి ప్రోగ్రామ్ కూడా, ప్రతి జావా ప్రోగ్రామ్ కావచ్చు, .NET ప్రోగ్రామ్ కావచ్చు, ఆ ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వాలి అంటే కమాండ్ ఉంటుంది. జావా ఆ ప్రోగ్రామ్ నేమ్ ఉంటుంది, లేదా మామూలుగా .NET అయితే వేరే విధంగా, ఒకవేళ యాంగులర్ అయితే వేరే విధంగా, రియాక్ట్ అయితే వేరే విధంగా కమాండ్స్ ఉంటాయి, రైట్. ఇప్పుడు ఒకవేళ నేను హలో వరల్డ్ అనే ప్రోగ్రామ్ని నేను డౌన్లోడ్ చేయాలనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, సారీ అండి, హలో వరల్డ్ని డౌన్లోడ్ చేయాలనుకుంటున్నాను. ఇందులో ఈ డౌన్లోడ్ చేయగానే ఇందులో ఒక ప్రోగ్రామ్, ఒక స్టార్టింగ్ అంటే ఆ ప్రోగ్రామ్ ఆటోమేటిక్గా రన్ అవుతుంది అనమాట. ఒక కమాండ్ ఉంటుంది, ఆ కమాండ్ రన్ అవుతుంది. ఆ కమాండ్ ఏం రన్ అయింది అనేది మీకు ఆ కంటైనర్లో ఈ లిస్ట్లో మీకు కనబడతా ఉంటుంది. ఇక్కడ కమాండ్ అని ఉంది కదా, ఆ ఇమేజ్లో ఏ కమాండ్ రన్ అయింది, ఆ కమాండ్ నేమ్ ఇక్కడ కనబడుతూ ఉంటుంది. ఎప్పుడు క్రియేట్ అయింది, దాని స్టేటస్ ఏంటి, ఈ పోర్ట్స్ గురించి డిస్కస్ చేద్దాం ఇవాళ. అండ్ ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, ఎప్పుడైనా సరే ఒక కంటైనర్ క్రియేట్ అయినప్పుడు ఆ కంటైనర్కి ఒక ఐడి ఉంటుంది, ఒక ర్యాండమ్గా ఒక నేమ్ కూడా ఇస్తుంది. డాకర్ ఇంజిన్ ఒక ర్యాండమ్ నేమ్ కూడా క్రియేట్ చేస్తుంది. ఆ నేమ్ ఏదైనా ఉండొచ్చు. ఆ నేమ్ వెరీ ఇట్స్ నాట్ వెరీ ఇంపార్టెంట్, బట్ గుర్తుపెట్టుకోవాలి, ఒక కంటైనర్ క్రియేట్ అయినప్పుడు కంటైనర్ ఐడి ఉంటుంది, దానికి ఒక నేమ్ కూడా ఉంటుంది. ఆ కంటైనర్లో ఎలాంటి ఇమేజ్ రన్ అవుతుంది, ఆ ఇమేజ్ ఐడి ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇమేజ్ లేదు, కంటైనర్ కూడా లేదు. సో మీకు ఇమేజ్ రావాలి అంటేనేమో మీరు డాకర్ పుల్ అంటారు. పుల్ అయితే మీకు ఇమేజ్ వచ్చేసింది. వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, మీరు డాకర్ ఇంజిన్కి ఏం చెప్పాలి, ఆ ఇమేజ్ని ఈ కంటైనర్లో ఎగ్జిక్యూట్ చేయాలి, దీంట్లో రన్ చేయాలి, ఈ కంటైనర్ రన్ చేయాలని చెప్పాలి. సో దానికి మీరు ఏ కమాండ్ వాడాలి, దాని కమాండ్ ఏం వాడతామంటే డాకర్ ఓకే రన్, డాకర్ రన్ హలో వరల్డ్. ఈ కమాండ్ మనం రన్ చేస్తాం. ఇది రన్ చేసినప్పుడు ఏమవుతుందంటే, ఇది యాక్చువల్గా ఈ రన్ కమాండ్ రెండు పనులు చేస్తుందండి. ఒకటి ఏంటంటే, మీరు పుల్ చేసే అవసరం లేదు, మీరు సింపుల్గా ఈ కమాండ్ రన్ చేసినా పర్వాలేదు. ఎందుకంటే రన్ అనే కమాండ్ ఇంటర్నల్గా పుల్ కూడా చేస్తుంది. ఒకవేళ ఆల్రెడీ ఇమేజ్ ఉందనుకోండి, ఆ రన్ కమాండ్ పుల్ చేయదు. అంటే మీరు ఈ కమాండ్ ఇవ్వకుండా ఒక సింగిల్ కమాండ్ కూడా ఇవ్వచ్చు, రెండు ఇవ్వచ్చు, తప్పలేదు. బట్ నార్మల్గా అయితే డాకర్ రన్ మనం డైరెక్ట్గా వాడేయచ్చు, రైట్. వాడినప్పుడు ఈ పుల్ కమాండ్ కూడా ఎగ్జిక్యూట్ అయిపోతుంది ఇంటర్నల్గానే, తర్వాత రన్ కూడా అవుతుంది. రన్ అంటే అర్థం ఏంటంటే, డాకర్ ఇంజిన్కి చెప్తున్నాం, ఒక కంటైనర్ క్రియేట్ చేయండి, ఈ కంటైనర్లో ఏ ఇమేజ్ అయితే పుల్ చేసామో ఆ ఇమేజ్ని ఇందులోకి ఈ కంటైనర్ మూవ్ చేసి దాన్ని ఎగ్జిక్యూట్ చేయమని చెప్తున్నాం. అప్పుడు మనం అవుట్పుట్ చూడొచ్చు, రైట్. ఇప్పుడు చూద్దాం, వన్ బై వన్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేం చేస్తానంటే, డాకర్ పుల్ హలో వరల్డ్ ఉంది కదా, కమాండ్ రన్ చేద్దాం. డాకర్ పుల్ హలో వరల్డ్. అబ్జర్వ్ చేయండి, ఈ డాకర్ పుల్ రన్ చేసినప్పుడు ఏమవుతుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ డాకర్ ఇంజిన్ ఏం చేస్తుందంటే, డాకర్ ఇంజిన్ ఆల్రెడీ ఆ ఇమేజ్ పుల్ అయిందా అని చెక్ చేస్తుంది. లోకల్ మెమరీలో ఆల్రెడీ ఆ ఇమేజ్ ఉందా అని చెక్ చేస్తుంది. ఒకవేళ అది ఉంటే కనుక అది పుల్ చేయదు. ఒకవేళ లేదనుకోండి, అదేం చెప్తుందంటే, ఐ డి నాట్ ఫౌండ్ ద ఇమేజ్ లోకల్లీ, సో ఇట్ విల్ పుల్ ఇట్ ఫ్రమ్ ద డాకర్ హబ్. ఆ మెసేజ్ మనకి ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. అబ్జర్వ్ చేయండి జాగ్రత్తగా. డాకర్ పుల్ హలో వరల్డ్. హలో వరల్డ్ ఏంటిది, ఇది ఇమేజ్ నేమ్. ఎక్కడుంది అది, డాకర్ హబ్. దాని పేరేంటి, హలో వరల్డ్, ఈ పేరు అనమాట. రైట్, ఎంటర్. చూడండి, యూజింగ్ డిఫాల్ట్ ట్యాగ్ లేటెస్ట్ పుల్లింగ్. చూడండి, పుల్లింగ్ ఫ్రమ్ లైబ్రరీ. పుల్లింగ్ ఫ్రమ్ లైబ్రరీ అంటే ఏం లేదండి, మన డాకర్ హబ్ నుంచి పుల్ చేసింది అనమాట. పుల్ కంప్లీట్. ఇప్పుడు ఒకసారి ఈ కమాండ్ ఇంతకుముందు డాకర్ ఇమేజెస్ రన్ చేసినప్పుడు మనకి ఇమేజెస్ ఏం రాలేదు కదా, ఇమేజ్ ఒకసారి చూద్దాం. డాకర్ ఇమేజెస్, చూడండి హలో వరల్డ్ ఇమేజ్ వచ్చేసింది.
రైట్. తర్వాత ట్యాగ్ ఉంటుంది. ఈ ట్యాగ్స్ అనేది ఏం లేదంటే మీకు మల్టిపుల్ ఇమేజెస్ ఉన్నప్పుడు చిన్న చిన్న చేంజెస్ ఉంటాయి. డెవలపర్స్ ఏం చేస్తుంటారంటే కోడ్ మారుస్తూ ఉంటారు. చిన్న చిన్న మార్చినప్పుడు దానికి వాళ్ళు వర్షన్స్ ఇస్తూ ఉంటారు. ఆ వర్షన్స్ అనేది మీరు ట్యాగ్ లాగా మనం వాడుతూ ఉంటాం. ఓకే, వాళ్ళు ఇదే ప్రోగ్రామ్ ఉంటుంది, సేమ్ ప్రోగ్రామ్, కానీ వాళ్ళు హలో వరల్డ్ వర్షన్ 6 వాడమని చెప్తారు. ఇక్కడ ట్యాగ్లో మీరు 6 నెంబర్ కనబడుతూ ఉంటుంది. సో హలో వరల్డ్ కోలన్ 6 అన్నప్పుడు ఆ వర్షన్ రన్ అవుతుంది. హలో వరల్డ్ కోలన్ 4 అన్నప్పుడు ఆ పర్టికులర్ వర్షన్ కనబడతాం. ఇది చూద్దాం, తర్వాత చూద్దాం. ఇది ఇమేజ్ ఐడి అండి. దిస్ ద ఇమేజ్ ఐడి. ఒక ఇమేజ్ ఒక ఐడి అనమాట. రైట్. తర్వాత ఇది 60 months ఎగో. ఇది చాలా ఓల్డ్ ప్రోగ్రామ్. ఎవరో ఈ యొక్క డాకర్ వాళ్ళు రాశారు లాంగ్ బ్యాక్. సో దాని సైజ్ చూడండి, ఓన్లీ 13 KB ఉంటుంది. ఇమేజ్ సైజ్ 13 KB మాత్రమే, చాలా చిన్న సైజ్, 13 KB. ఓకే, ఇప్పుడు ఇది కంటైనర్ రన్ అవుతుందా? కంటైనర్ రెడీగా ఉందా? ఇప్పుడు మన కంటైనర్ చూడండి, డాకర్ పిఎస్, డాకర్ పిఎస్, ఇక్కడ డాకర్ ఇమేజెస్, టు వ్యూ ద లిస్ట్ ఆఫ్ ఇమేజెస్ ఇఫ్ ఎగ్జిస్ట్స్. తర్వాత మనకి డాకర్ పిఎస్ అన్నప్పుడు టు వ్యూ ఆల్ ద రన్నింగ్ కంటైనర్స్. గుర్తుపెట్టుకోండి, రన్నింగ్ కంటైనర్స్ అనేవి రన్ అవుతుంటే అవి మాత్రం చూపిస్తాయి. కానీ కంటైనర్స్ ఏమవుతాయంటే ఒక్కొక్కసారి కొన్ని ప్రోగ్రామ్స్ ఈ కంటైనర్స్ రన్ అవుతున్న ఇమేజ్ ఉంటాయి కదా, అవి రన్ అవుతుంటాయి కదా, అవి రన్ అయిపోయి వెంటనే ఆ అవుట్పుట్ ఇచ్చేసి ఆ ప్రోగ్రామ్ ఎండ్ అయిపోతుంది. ఆ ప్రోగ్రామ్ ఎండ్ అవ్వగానే ఈ కంటైనర్ ఆటోమేటిక్గా క్లోజ్ చేసేస్తుంది డాకర్ ఇంజిన్. దాన్ని క్లోజ్ చేసేస్తుంది, డాకర్ కంటైనర్ తీసేస్తుంది, మెమరీలో తీసేస్తుంది, క్లోజ్ అయిపోతుంది. ఆ కంటైనర్ ఇంకా ఉండదు, ఎందుకంటే అందులో రన్ అవుతున్న ప్రోగ్రామ్ ఎండ్ అయిపోయింది. సో మరి అలా ఎండ్ అవ్వకుండా ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది తర్వాత చూద్దాం. బట్ గుర్తుపెట్టుకోవాలి, డాకర్ పిఎస్ విల్ షో యూ ఓన్లీ ద రన్నింగ్ కంటైనర్స్. కానీ ఆల్రెడీ క్లోజ్ అయిన కంటైనర్స్ కూడా చూడాలి అంటే -A ఇవ్వాలి. -A అంటే మనకి హిడెన్ కంటైనర్స్, అంటే ఏవైతే హిడెన్ కాదు, ఏవైతే క్లోజ్ అయ్యాయో అవి కూడా మనకు కనబడతాయి. టు వ్యూ ఆల్ ద రన్నింగ్ అండ్ టర్మినేటెడ్ కంటైనర్స్. ఓకే, రెండు కూడా మనం చూడొచ్చు. రైట్, మోస్ట్లీ మనం డాకర్ పిఎస్ -A వాడుతూ ఉంటాం మోస్ట్లీ. రైట్, పర్ఫెక్ట్. సో మనము ఇమేజ్ డౌన్లోడ్ చేసాం, కానీ కంటైనర్ ఉందా? నో కంటైనర్. కొన్ని ఏదన్నా టర్మినేట్ అయిన కంటైనర్ ఉందా? నో కంటైనర్. టర్మినేట్ కాలేదు, ఏమీ లేవు. సో ఇప్పుడు మనం నెక్స్ట్ కమాండ్ ఏం చేస్తున్నాం, అది రన్ హెలో వర్ల్డ్. సో దిస్ కమాండ్ విల్ పుల్ అండ్ ఎగ్జిక్యూట్ ద ఇమేజ్ ఇన్ ఏ కంటైనర్. ఓకే, ఇది చూద్దాం. ఇప్పుడు నేను డాకర్ రన్ హెలో వరల్డ్, సారీ ఐఫన్ చూడండి, ఇక్కడ ఇమేజ్ నేమ్ ఇమేజ్ ఉంది కదా, హెలో వరల్డ్ ఇమేజ్, ఆ ఇమేజ్ పేరు ఇవ్వాలి. ఇక్కడ డాకర్ రన్ ఆ ఇమేజ్ పేరు ఇవ్వాలి. స్పెల్లింగ్ తప్పు ఉంది, వరల్డ్. రైట్, ఇప్పుడు నేను దీన్ని ఎంటర్ చేస్తున్నాను, అబ్జర్వ్ చేయండి. ఓకే, స్పెల్లింగ్ తప్పు చూడండి, హెల్ వరల్డ్ రాశాను, హెల్ అని రాశాను, ఓ మిస్ అయిపోయింది. ఓ చూడండి ఏమొచ్చింది. ఇది రన్ చేయగానే ఆ ప్రోగ్రామ్ రన్ అయిందండి. ప్రోగ్రామ్ రన్ అయింది. ఆ ప్రోగ్రామ్ హెలో వరల్డ్ రన్ చేసి ఏం చేసిందంటే అది మనకు ఒక అవుట్పుట్ ఇచ్చింది. ఇది అవుట్పుట్ అనమాట. చూడండి, ఇది అవుట్పుట్. ఈ స్టెప్స్లో ఉన్నాయి, అబ్జర్వ్ చేయండి. హెలో ఫ్రమ్ డాకర్. దిస్ మెసేజ్ షోస్ that your installation appears to be working correctly. To generate this message, Docker took the following steps. The Docker client contacted the Docker daemon. The Docker daemon pulled the hello world image from the Docker hub. The Docker daemon created a new container from that image, which runs the executable that produces the output you are currently reading. The Docker daemon streamed that output to the Docker client, which sent it to your terminal. సో ఏమేమి జరిగాయి, డాకర్ క్లయింట్ ఏం చెప్పింది, ఈ కమాండ్ మనం డాకర్ రన్ అన్నప్పుడు ఆ కమాండ్ రన్ చేయగానే డాకర్ క్లయింట్ కాంటాక్ట్ అయింది డాకర్ డెమోన్ అన్న, డాకర్ సర్వర్ అన్న, డాకర్ ఇంజిన్ అన్న అని సేమ్. సో డాకర్ డెమోన్ ఏం చేసింది, అది హెలో వరల్డ్ని ఇమేజ్ని డాకర్ హబ్ నుంచి పుల్ చేసింది. యాక్చువల్గా ఇది పుల్ ఆల్రెడీ ఉంటే పుల్ చేయదు, మన లోకల్ ఇమేజ్ పుల్ తీసేసుకుంటుంది. డాకర్ డెమోన్ క్రియేటెడ్ ఏ న్యూ కంటైనర్, ఒక కొత్త కంటైనర్ క్రియేట్ చేసింది.
అందులో ఆ ఇమేజ్ని రన్ చేసింది. ఆ ఇమేజ్ రన్ అవ్వగానే ఆ ఇమేజ్ ఏం చేసిందంటే మనం ఈ ఈ కంటెంట్ని అవుట్పుట్ లాగా ఇచ్చిందనమాట. రైట్. అయితే ఈ అవుట్పుట్ని ఇచ్చే ముందు డాకర్ డెమోన్ ఏం చేసిందంటే అవుట్పుట్ అందులో రన్ అవుతున్న ప్రోగ్రామ్ ఉంది కదా, హెలో వరల్డ్ ప్రోగ్రామ్, ఈ అవుట్పుట్ని డాకర్ డెమోన్కి ఇచ్చింది యాక్చువల్గా. ఆ డెమోన్ ఏం చేసిందంటే క్లయింట్కి ఇచ్చేసింది. రిటర్న్గా ఈ అవుట్పుట్ అంతా కూడా డాకర్ క్లయింట్కి ఇచ్చేసింది. ఈ డాకర్ క్లయింట్ ఏం చేసిందంటే ఇప్పుడు ఈ స్క్రీన్ ఈ టర్మినల్ ఉంది కదా, ఇది కూడా ఒక ప్రోగ్రామే. ఈ ప్రోగ్రామ్ ఏం చేస్తుందంటే మనము టైప్ చేయడానికి అది హెల్ప్ చేస్తుంది, అవుట్పుట్ చూడడానికి హెల్ప్ చేస్తుంది. అయితే ఈ టర్మినల్ కూడా ఒక ప్రోగ్రామే. ఆ ప్రోగ్రామ్కి ఈ డేటా అంతా ఇచ్చేసింది. ఆ టర్మినల్ అనే ప్రోగ్రామ్ ఏం చేసింది, మనకి ఇక్కడ ఈ విధంగా డిస్ప్లే చేసి చూపించింది అనమాట. రైట్. సో ఇంతవరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీ క్వశ్చన్స్? అర్థమవుతుందా? ఈజీగానే ఉందా? Yes, sir. Yes, sir. శ్వేత గారు, జై, Yes, ma'am. Yes, జై మీకు అర్థమవుతుందా? yes, sir. రైట్. ఎందుకంటే ఇది బేసిక్స్ అండి. మీరు హెసిటేట్ అవ్వకూడదు. ఏదైనా డౌట్స్ ఉంటే చిన్న డౌట్స్ అయినా అడగండి, నేను చెప్తాను, మళ్ళీ చెప్తాను. ఆలోచించండి, ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. ఎందుకంటే మనము టాపిక్స్ మళ్ళీ రాను పెరుగుతూ ఉంటాయి, అందుకని. ఓకే రైట్. మ్యూట్లో ఉండండి ప్లీజ్. రైట్, బాగానే ఉంది. ఇది ఓకే. నెక్స్ట్ ఏం చేద్దామంటే మనము కంటైనర్స్ చూడాలి కదా మనం. కంటైనర్స్ ఏం చెప్పాను ఇందాక నేను మీకు, కంటైనర్స్ ఇది రన్ చేస్తేనేమో కంటైనర్ ఏదైనా క్రియేట్ అయ్యి ఎగ్జిట్ అయిపోతే అది కనబడదని చెప్పాను. చూడండి, కనబడట్లేదు. కానీ దీనికి మనం -a ఇస్తే మనకి ఒక కంటైనర్ కనబడుతుంది. ఇది కంటైనర్ ఐడి. ఇందులో ఇమేజ్ హెలో వర్డ్ అనే ఇమేజ్ రన్ అయింది. అందులో కమాండ్ రన్ అయింది, హెలో కమాండ్ రన్ అయింది. ఈ కమాండ్ రన్ అవ్వడం వల్లే ఈ అవుట్పుట్ అనేది జనరేట్ అయింది అనమాట. క్రియేటెడ్ 3 minutes బ్యాక్ క్రియేట్ అయిపోయింది. స్టేటస్ ఏంటి? ఎగ్జిట్ అయిపోయింది. ఓకే, 3 minutes ఎగ్జిట్ అయిపోయింది. దీనికి పేరేంటి? సమ్ యూత్ఫుల్ రిచీ అని ఏదో వచ్చేసింది. సో ఈ పేరు అనేది ర్యాండమ్గా జనరేట్ అవుతూ ఉంటుంది, దీన్ని ఇగ్నోర్ చేయండి. రైట్. సో ఇది కంటైనర్ ఐడి, ఇది ప్రోగ్రామ్ ఇమేజ్, ఇది అందులో రన్ కమాండ్. ఎగ్జిట్ అయిపోయింది. సో మరి కొన్నిసార్లు ఏమవుతుందంటే మనము ఈ కంటైనర్తో ఇంటరాక్ట్ అవ్వాల్సి వస్తుంది. ఈ కంటైనర్లో ఉన్న ప్రోగ్రామ్ అప్లికేషన్తో మనం కమ్యూనికేట్ అవ్వాల్సి వస్తుంది, కాంటాక్ట్ అవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు నేను ఇందులో ఈ కంటైనర్ ఉబంటు అనే ఓఎస్ని ఇన్స్టాల్ చేద్దాం అనుకుంటున్నా. ఇందులో ఇన్స్టాల్ చేద్దాం అనుకుంటున్నా. సో ఒకసారి చేసి చూద్దాం. సో ఉబంటు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇమేజ్ ఉందా ఒకసారి చూడండి. నిన్న కూడా చూసాం, ఉన్నట్టుంది మనకి ఉబంటు. ఇది ఉబంటు, చూడండి ఉబంటు ఉంది. సో ఈ ఉబంటు ఇమేజ్ని కూడా మనం ఇన్స్టాల్ చేద్దాం. సో సేమ్ స్టెప్స్. సో ఏం చేస్తాం? సేమ్ డాకర్, మీరు డైరెక్ట్గా రన్ అనొచ్చండి. మీరు పుల్ అనే అవసరం లేదు, అది ఇంటర్నల్గా రన్ చేసేస్తుంది. డాకర్ రన్ ఉబంటు అన్నాం అనుకోండి, ఆటోమేటిక్గా ఏం జరుగుతుందండి? ఉబంటు ఓఎస్ ఇమేజ్ విల్ బి పుల్డ్ అండ్ ఎగ్జిక్యూటెడ్ ఇన్ ఏ కంటైనర్. ఓకే, ఇది చూద్దాం. ఓకే, సో నేను కమాండ్ డైరెక్ట్ రన్ చేస్తాను, అబ్జర్వ్ చేయండి. లేదు, ఒకసారి స్క్రీన్ క్లియర్ చేద్దాం. ఏమంటుందండి? అనేబుల్ టు ఫైండ్ ఇమేజ్ లోకల్లీ, లెట్ పుల్లింగ్ ఫ్రమ్ ద. చూడండి, ఇది పుల్ చేస్తుంది, పుల్ అయిపోయిందండి. ఒకసారి మీరు ఇమేజెస్ చూద్దాం. డాకర్ ఇమేజెస్ చూడండి, ఉబంటు అనే ఇమేజ్ కూడా వచ్చేసింది. దిస్ ఇస్ ఉబంటు ఇమేజ్ ఐడి అనమాట ఇది. ఓకే, ఎంత సైజ్ ఉంది చూడండి, 78 MB మాత్రమే. మామూలుగా అయితే ఉబంటు ఇమేజ్ ఉబంటు ఓఎస్ సైజ్ ఎంత ఉంటుందండి? 4 to 5 GB ఉంటుంది. ఇది ఎంత ఉందండి? జస్ట్ 78 MB మాత్రమే. అంటే ఈ ఉబంటులో మనకి కావాల్సిన అన్ని ప్రోగ్రామ్స్ ఉండవు, కొన్ని మాత్రమే ఉంటాయి. మీ అప్లికేషన్స్ రన్ అవ్వడానికి మాత్రమే ఉంటాయి, అన్నీ ఉండవు. ఒకవేళ మీకు ఇంకొన్ని కావాలనుకున్నప్పుడు మీరు ఉబంటులో మనం అందులోకి వెళ్ళి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అందులోకి వెళ్ళి అంటే అర్థం ఏంటి? ఈ కంటైనర్లో ఉబంటు రన్ అవుతూ ఉంటుంది, మనము ఆ ఉబంటుతో మనము కనెక్ట్ అవ్వాలి.
ఎలా కనెక్ట్ అవ్వాలి చూద్దాం కొద్దిసేపట్లో. బట్ మీన్ వైల్ ఈ కంటైనర్ రన్ అవుతుందో చూద్దామండి ఒకసారి. డాకర్ కంటైనర్ డాకర్ పిఎస్ -a చూద్దాం. చూడండి ఉబంటు అనే ఇమేజ్ రన్ అయింది ఇందాక. దాని ఇమేజ్ కంటైనర్ ఐడి ఇది అనమాట. అంటే ఇది ఐడి అంటే ఏంటి, ఈ ప్రతి కంటైనర్ ఒక ఐడి ఉంటుంది. అందులో ఉబంటు రన్ అయింది, అందులో ఒక కమాండ్ రన్ అయింది, బిన్ బ్యాష్ అనే కమాండ్ రన్ అయింది. ఆ తర్వాత అబౌట్ క్రియేటెడ్ ఏ మినిట్ ఎగో స్టేటస్ ఏంటి ఎగ్జిట్ అయిపోయిందండి, వెంటనే ఎగ్జిట్ అయిపోయింది. నేమ్స్ హార్డ్ కోర్ విల్సన్, ఇవన్నీ ర్యాండమ్ నేమ్ ఇసి వదిలేసేయండి. ఈ నేమ్స్ మార్చలేమా? ఎస్, మనం మార్చుకోవచ్చు, అది చూద్దాం. కాకపోతే మనకి ఇక్కడ మెయిన్ ఏంటంటే కన్సర్న్ ఏంటి ఇక్కడ అంటే ప్రతిసారి ఒక కంటైనర్ క్రియేట్ అవుతుంది, అందులో ఇమేజ్ డిప్లాయ్ అవుతుంది, దాన్ని ఇన్స్టాల్ అవుతుంది, అది రన్ అయిపోతుంది. ఆ ప్రోగ్రామ్ ఆ ఓఎస్ అవ్వచ్చు, అది ఏదైనా అవ్వచ్చు, అది రన్ అయ్యి ఎగ్జిట్ అయిపోతుంది. ఎగ్జిట్ అవ్వగానే ఈ కంటైనర్ కూడా టర్మినేట్ అయిపోతుంది. నాకు అలా కాదు, నాకు ఈ కంటైనర్ అలాగే ఉండాలి. నేను అందులో ఉన్న ఉబంటుతో నేను కమ్యూనికేట్ అవ్వాలి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఉబంటులో ఇంతకుముందు ఏం చేసేవాళ్ళం, ఫ్రీ సిఎస్ఎస్ అనే వెబ్సైట్కి వెళ్ళేవాళ్ళం, రైట్? ఇక్కడ మనం కొన్ని డౌన్లోడ్ చేసుకునేవాళ్ళం, గుర్తుందా మీకు? ఇవన్నీ చేసేవాళ్ళం. ఇవన్నీ కూడా మనం డౌన్లోడ్ చేసి డిప్లాయ్ చేసేవాళ్ళం, తర్వాత యాక్సెస్ చేసేవాళ్ళం పబ్లిక్ ఐపీతో, ఇవన్నీ చేసేవాళ్ళం. మరి అవన్నీ డాకర్లో చేయొచ్చా? ఎస్, డాకర్లో చేయొచ్చు. ఓకే, మరి డాకర్లో చేయొచ్చు, బాగానే ఉంది. ఎందుకు డాకర్లో చేయాలి? ఇక్కడే చేయొచ్చు కదా, వర్చువల్ మిషన్ ఆల్రెడీ చేశాం కదా, మళ్ళీ ఇక్కడ ఎందుకు చేయాలి? నేను మీకు నిన్నే చెప్పాను, వర్చువల్ మిషన్ అన్నప్పుడు అది ఆ పార్టిషన్ ఆర్ వర్చువల్ మిషన్ విల్ టేక్ మోర్ స్పేస్. ఎందుకంటే ప్రతి పార్టిషన్కి ఒక గెస్ట్ ఓఎస్ ఉంటుంది, కానీ డాకర్లో అలా కాదు, గెస్ట్ ఓఎస్ ఉండదు. ఇది వెరీ లైట్ వెయిట్ కంటైనర్ అనమాట, దీంట్లో గెస్ట్ ఓఎస్ ఉండదు. బట్ అదే మీరు వర్చువల్ మిషన్ తీసుకున్నారనుకోండి, సేమ్ ఇందులో ఏం చేయగలుగుతామో ఇందులో కూడా అదే చేయగలుగుతాం. అలాంటప్పుడు ఇది బెస్ట్ కదా, తక్కువ స్పేస్ తీసుకుంటున్నాం, మనం ఎక్కువ వర్క్ చేసుకోగలుగుతున్నాం, రైట్? సేమ్ వర్క్ ఎక్కువనే కంటే ఇక్కడ ఏం చేయగలుగుతున్నాం, ప్రతిదీ ఇక్కడ కూడా చేయగలుగుతున్నాం. అలాంటప్పుడు బెటర్ టు గో విత్ డాకర్, రైట్? సో ఇప్పుడు ఇదే యాక్టివిటీ ఇందులో చేయాలి అంటే నాకు ఉబంటు ఉండాలి. బట్ ఉబంటు ఏమో ఇక్కడ క్లోజ్ అయిపోతుంది, కంటైనర్ క్లోజ్ అయిపోతుంది. అలా క్లోజ్ అవ్వకుండా నేను ఈ కంటైనర్ క్లోజ్ అవ్వకూడదు, అందులో ఉబంటులోకి వెళ్ళాలి. ఉబంటులోకి వెళ్ళాలి అంటే ఇది చూడండి, ఇక్కడ ఒక కమాండ్ ప్రాంప్ట్ ఉంది. ఈ కమాండ్ ప్రాంప్ట్ దేందండి? కమాండ్ ప్రాంప్ట్ చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి మీరు. ఇక్కడ చాలా సింపులే కానీ కన్ఫ్యూజ్ అవ్వే ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ ఇది అమెజాన్ లైనెక్స్ అండి, ఒక్క నిమిషం. ఇది అమెజాన్ లైనెక్స్ కదా, మనం ఇందాకే ఇందులో డాకర్ ఇన్స్టాల్ చేసాం. సో ఈ కమాండ్ ప్రాంప్ట్ ఏంటండి? ఇది కమాండ్ ప్రాంప్ట్ చూడండి, ఎండింగ్ విత్ 207 ఇది ప్రైవేట్ ఐపీ అడ్రస్. ఎండింగ్ విత్ 207 ఒకసారి చూడండి, ఇక్కడ 207 ఇది ప్రైవేట్ ఐపీ అడ్రస్, అవునా కదా? సో ఇది ప్రైవేట్ ఐపీ అడ్రస్. లేదా ఇక్కడ నేను ఏం చేస్తానంటే దీని పేరు మార్చేద్దాం కన్ఫ్యూజ్ అవ్వకుండా. హోస్ట్ నేమ్ డాకర్ సర్వర్ అని పేరు ఇచ్చేద్దాం. రైట్, ఇది డాకర్ సర్వర్ అండి, ఓకేనా? మనం ఇందాక చేసిన డాకర్ సర్వర్. నేను ఏం చేయబోతున్నానంటే ఈ మిషన్లో ఇప్పుడు ఇది ఒక మిషన్, ఇది మన అమెజాన్ లైనెక్స్ అండి. ఇది కంప్లీట్ ఇదంతా అమెజాన్ లైనెక్స్. ఇందులో ఉన్నాం ఇప్పుడు మనం. ఇందులో డాకర్ ఇంజిన్ కూడా ఇన్స్టాల్ చేసాం, డాకర్ క్లయింట్ కూడా ఇన్స్టాల్ చేసాం. ఇప్పుడు ఇందులో ఒక కంటైనర్ మనం క్రియేట్ చేసాం. ఇప్పుడు 2 క్రియేట్ చేసాం, 2 క్రియేట్ అయినాయి, 2 కూడా డిలీట్ కూడా అయిపోయినాయి. నేను ఇప్పుడు ఇంకోసారి క్రియేట్ చేయబోతున్నాను, సరేనా? ఈసారి నేను ఈ కంటైనర్తో ఇంటరాక్ట్ అవ్వాలి అంటే ఇందులో ఉబంటు ఇన్స్టాల్ చేస్తాను. అందులో ఆ ఉబంటులోకి వెళ్ళాలి. ఉబంటులోకి వెళ్ళినప్పుడు ఉబంటు కూడా ఒక కమాండ్ ప్రాంప్ట్ ఉంటుంది కదా, కమాండ్ ప్రాంప్ట్, దానికి కూడా కమాండ్ ప్రాంప్ట్ ఇలా ఉంటుంది కదా, కమాండ్ ప్రాంప్ట్ ఉబంటులో కూడా, రైట్? అది మనకు కనబడాలి, ఇలా బ్లింక్ అవుతూ ఉండాలి. అంటే ఆ ఉబంటులోకి నేను వెళ్ళాలి. ఓకే, అది ఎలా వెళ్ళాలి చూద్దాం, ఓకేనా? సో మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ కంటైనర్ క్రాష్ అవ్వకుండా, అంటే ఉబంటు ఓఎస్ వెంటనే ఎగ్జిట్ అవ్వకుండా, మనం దాన్ని ఎగ్జిట్ అవ్వకుండా చూడాలి. ఎలా చేయొచ్చు? దానికి కమాండ్ ఏంటంటే ఇదే కమాండ్, చిన్న వేరియేషన్ ఉంటుందండి. చూడండి, ఈ కమాండ్లోనే మెల్లిమెల్లిగా ఇప్పుడు మీకు ఆర్గ్యుమెంట్స్ ఇంట్రొడ్యూస్ చేస్తాను. డాకర్ రన్ తర్వాత ఐటీ అంటే ఏంటంటే ఐటీ అంటే ఇంటరాక్టివ్, ఓకే? తర్వాత టీ అంటే టర్మినల్, ఇంటరాక్టివ్ టర్మినల్ అనమాట. అంటే ఈ కమాండ్ రన్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనము ఏం చెప్తున్నామంటే ఈ కంటైనర్ని డిలీట్ చేయొద్దు, ఐ వాంట్ టు ఇంటరాక్ట్ విత్ దిస్ ఉబంటు టర్మినల్. ఈ ఉబంటు టర్మినల్ ఉబంటులోకి ఎంటర్ అయ్యి దాంతో నేను కమ్యూనికేట్ అవ్వాలనుకుంటున్నాను, అది మీనింగ్ అనమాట. ఐటీ మీరు ఇస్తే అప్పుడు కంటైనర్ క్లోజ్ అవ్వదు. చూద్దాం, చూడండి,
నేను ఉబుంటులోకి వెళ్ళిపోతాను, ఆటోమేటిక్గా ఉబుంటులోకి వెళ్ళిపోతాను. చూడండి ఒకసారి, డాకర్ రన్. ఆల్రెడీ ఇమేజ్ ఉంది, ఉబుంటు ఇమేజ్ ఆల్రెడీ ఉందండి. డాకర్ ఇమేజెస్ అన్నప్పుడు మనకు ఉబుంటు ఇమేజ్ ఉందండి ఆల్రెడీ. సో అందువల్ల మీరు డాకర్ రన్ అన్నప్పుడు ఈసారి మళ్ళీ ఉబుంటు అనే ఇమేజ్ పుల్ అవ్వదు, డాకర్ హబ్ నుంచి పుల్ అవ్వదు. ఇలా అన్నా అనుకోండి, చూడండి ఇప్పుడు ఏమవుతుంది చూడండి, అబ్జర్వ్ చేయండి. ఇది చూస్తున్నారా మీరు? ఇది చూడండి, ఇది డాకర్ సర్వర్, ఇక్కడ సర్వర్ ఉంది. ఇదేంటండి మరి? మనం ఉబుంటులో ఉన్నాం ఇప్పుడు. అంటే మనము ఈ కంటైనర్లో ఉన్నాం, ఈ కంటైనర్లో రన్ అవుతున్న ఉబుంటుతో ఇంటరాక్ట్ అవుతున్నాం, ఉబుంటుకు ఉన్న టెర్మినల్లో ఉన్నాం, ఇప్పుడు ఇక్కడ ఉన్నాం. మరి ఇదేంటి? ఇది ఈ కంటైనర్ ఉంటుంది కదా, ఈ కంటైనర్ ప్రతి కంటైనర్ ఒక ఐడి ఉంటుందని చెప్పాను కదా, ఈ కంటైనర్ ఒక ఐడి అనమాట. అది ఈ కంటైనర్ ఒక ఐడి. ఓకే, సో మీరు ఒకవేళ ఈ కర్సర్ బ్లింక్ అవుతుంది, ఒకవేళ మీరు కంట్రోల్ సి అన్నప్పుడు బ్రేక్ అయిపోతుంది, బయటకు వచ్చేసాం. సారీ, ఇది రావట్లేదా? కంట్రోల్ ఎక్స్, లేదు సారీ ఎగ్జిట్ టైప్ చేయండి. ఎగ్జిట్ అంటే నేనేమో ఇందాక ఈ కంటైనర్ లోపల ఉన్న ఉబుంటుతో ఇంటరాక్ట్లో ఉన్నాను, ఇప్పుడు అందులో బయటకు వస్తున్నాను. చూడండి, ఎగ్జిట్ అన్నాను. ఇప్పుడు మళ్ళీ డాకర్ సర్వర్లోకి వచ్చా. చూడండి, డాకర్ సర్వర్ బ్యాక్ వచ్చా. ఒకసారి డాకర్ PS-A చూద్దామండి. మనం ఎప్పుడైతే ఎగ్జిట్ అంటామో ఆ కంటైనర్ ఎగ్జిట్ అయిపోయింది, 7 seconds ఎగో ఎగ్జిట్ అయిపోయింది. అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు నేను ఒకవేళ ఇది మన అమెజాన్ లైనక్స్ మిషన్, ఇదేమో అందులో కంటైనర్లో రన్ అవుతున్న ఉబుంటు OS. నేను ఇందులో నుంచి బయటికి రాగానే ఎగ్జిట్ అయిపోతుంది. అలా కరెక్ట్ కాదు కదా. నేను బయటికి వచ్చిన తర్వాత కూడా ఆ కంటైనర్ ఎగ్జిట్ అవ్వకూడదు, ఎందుకంటే ఒకసారి నాకు డాకర్ మన అమెజాన్ లైనక్స్లోకి రావాలని ఉంటుంది, డ్యూ టు సమ్ వర్క్. నేను ఇందులో నుంచి బయటకు రాగానే ఇది ఎగ్జిట్ అయిపోతుంది. అలా అవ్వకూడదు, రైట్? అలా అవ్వకూడదు అంటే ఒక కమాండ్ ఉంటుంది, అది చూపిస్తాను. బట్ దానికంటే ముందు నేను ఒక డూప్లికేట్ విండో తీసుకుందాం. దీన్ని డూప్లికేట్ విండో తీసుకుందాం ఒకసారి. ఒకసారి 2 విండోస్ ఓపెన్ చేద్దామండి. ఒకసారి ఎందుకో చెప్తాను. రైట్, ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, నేను మళ్ళీ ఇదే కమాండ్ అండి. చూడండి, మళ్ళీ పాత కమాండ్ రన్ చేస్తున్నాను, డాకర్-IT ఉబుంటు. ఇప్పుడు నేను ఇక్కడ కొత్త ఐడి వచ్చింది, చూడండి, ఇది కొత్త కంటైనర్ క్రియేట్ అయిందండి, కొత్త కంటైనర్. ఇది ఇంతకుముందు రన్ అవుతున్న కంటైనర్ ఐడి, ఇది కొత్త కంటైనర్ ఐడి. చూడండి, ఇంతకుముందు ఇది గమనించండి, ఇక్కడ అది ఎగ్జిట్ అయిపోయింది కదా, అది కంటైనర్ ఐడి. చూడండి, E3A3 సేమ్ E3A3. అంటే ఇప్పుడు ఇంకోటి క్రియేట్ అయింది. ఇప్పుడు నేను ఈ పక్క విండోలోకి వెళ్ళి ఒకసారి డాకర్ PS అంటాను. చూడండి, PS అంటే ఏమవుతుంది? స్టేటస్ అప్ 20 seconds. అంటే అది ఇంక ఎగ్జిట్ అవ్వలేదు. చూడండి, ఇక్కడేమో ఎగ్జిటెడ్ అని వచ్చింది, ఇక్కడేమో అది రన్నింగ్లో ఉంది. అందుకే కొత్త విండో ఓపెన్ చేశాను నేను. ఒకవేళ నేను ఇక్కడ ఎగ్జిట్ అనగానే, ఇంతకుముందు ఇలా ఎగ్జిట్ అంటే వెంటనే ఈ కంటెంట్ ఎగ్జిట్ అయిపోతుంది. నేను ఒకవేళ డాకర్ PS-A అన్నా అనుకోండి, నాకు ఆల్రెడీ ఎగ్జిట్ అయినా కనబడతాయి, రన్నింగ్లో ఉన్నది ఎగ్జిట్ అవ్వంది కూడా కనబడుతూ ఉంటుంది. ఎనీ క్వశ్చన్స్ ప్లీజ్? ఇంతవరకు ఏమైనా అర్థమవుతుందా? కన్ఫ్యూజన్ ఉంటే చెప్పండి. ఓకే, రైట్. సో ఇది అనమాట, ఈ విధంగా మనం ఉబుంటుని మనం ఇంటరాక్ట్ అవ్వగలుగుతాం, రైట్? ఇంటరాక్ట్ అవ్వగలుగుతాం. సో నేను ఇందులో ఇంతకుముందు మనం చేసినట్టుగా ఏం చేస్తాం, మనము డిప్లాయ్ చేసాం, ఒక అప్లికేషన్ డిప్లాయ్ చేసాం. ఇప్పుడు కూడా చేయగలమా? ఓకే, డిప్లాయ్ ఏ వెబ్ అప్లికేషన్, ఓకే, ఇన్ ఏ కంటైనర్. మనం ఎలా చేయొచ్చు ఒక కంటైనర్లో? నేను ఉబుంటులో అయితే ఉన్నాను, బట్ ఈ ఉబుంటులో ఉన్నాను, కానీ ఇందులో ఇప్పుడు నేను అపాచీ అవన్నీ ఇన్స్టాల్ చేయాలి, రైట్? ఇవన్నీ చేయాలి. కాకపోతే అది చేయాలంటే చిన్న స్టెప్స్, మీకు ఒక కొత్త కాన్సెప్ట్ నేర్చుకోవాలి. అది దాన్ని ఏమంటారంటే పోర్ట్ ఫార్వర్డింగ్. పోర్ట్ ఫార్వర్డింగ్ అనేది ఇంపార్టెంట్, మీరు నేర్చుకోవాలి, వెరీ ఇంపార్టెంట్. పోర్ట్ ఫార్వర్డింగ్ ఎందుకు నేర్చుకోవాలి అంటే, యాక్చువల్గా ఇంటర్నల్గా ఏమవుతుందంటే, మీరు ఒకవేళ చూసినట్టు ఇది మన అమెజాన్ లైనక్స్లో ఉన్నాం. మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక బ్రౌజర్ వాడుతున్నారండి, మీరు ఒక బ్రౌజర్ వాడుతున్నారు, ఇది మీ బ్రౌజర్. మీరు ఈ బ్రౌజర్లో మామూలుగా అయితే ఏం చేస్తారు? ఈ బ్రౌజర్లో మీరు ఏం చేస్తారు? మామూలుగా ఒక అప్లికేషన్ మనం
ఇంతకుముందు చేసినట్టుగా మనం డిప్లాయ్ చేస్తే ఒక ఇన్స్టెన్స్లో ఆ ఇన్స్టెన్స్గా పబ్లిక్ ఐపీ తీసుకుంటాం, అవునా? తీసుకొని ఇక్కడికి వెళ్ళి ఇలా వెళ్ళి ఎంటర్ ప్రెస్ చేసేస్తాం, మనకు అది స్టార్ట్ అయిపోతుంది, అవునా కదా? అది మనకి స్టార్ట్ అయిపోతుంది, రైట్? సో మనకి ఇది ఇప్పుడు ఇదే విషయం, ఇదే కంటైనర్ చేయాలి అంటే ఎలా చేయాలి అంటే మనము పోర్ట్ ఫార్వర్డింగ్ వాడాలి. పోర్ట్ ఫార్వర్డింగ్ ఎందుకు వాడాలి అంటే చూడండి, ఎప్పుడైతే మీరు ఈ బ్రౌజర్లో మీరు ఎప్పుడైతే ఈ కమాండ్ ఇది ఐపీ అడ్రస్ ఇలా ఇచ్చారో, ఇలా ఇచ్చిన తర్వాత ఈ ఐపీ అడ్రస్ ఏందండి? మన అమెజాన్ లైనక్స్ మిషన్. ఇది మన కంప్లీట్ మిషన్, ఇది అమెజాన్ లైనక్స్ మిషన్. కానీ మన అప్లికేషన్ ఎక్కడ రన్ అవుతుంది? ఈ కంటైనర్లో మన అప్లికేషన్ రన్ అవుతుంది అనుకుందాం, ఈ కంటైనర్లో ఉంది అనుకుందాం. అంతకుముందు ఎలా ఉండేదండి? అంతకుముందు మనకి మన మిషన్లోనే మన అప్లికేషన్ డిప్లాయ్ అపాచీ ఇన్స్టాల్ చేసేవాళ్ళం, అండ్ డౌన్లోడ్ చేసేవాళ్ళం, ఫ్రీ సిఎస్ఎస్ నుంచి ఒక అప్లికేషన్ డౌన్లోడ్ చేసేవాళ్ళం, దాన్ని మనం యాక్సెస్ చేసేవాళ్ళం, ఈ మిషన్లో చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు అలా కాదు కదా, మనం ఒక స్టెప్ ఇన్ డెప్త్ ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాం. ఈ మిషన్లో ఒక కంటైనర్లో మన అప్లికేషన్ రన్ అవుతుంది. మరి ఈ కంటైనర్లో ఉన్న అప్లికేషన్ ఎలా మనం కనెక్ట్ అవ్వచ్చు? అది ఎలా అవ్వచ్చు అంటే మనకి 2 స్టెప్స్ ఉంటాయండి. మన మెయిన్ మిషన్, ఈ మిషన్ తర్వాత ఇందులో డాకర్ ఇంజన్ ఒకటి రన్ అవుతూ ఉంటుంది. డాకర్ ఇంజన్ ఏం చేస్తుందంటే ఈ కంటైనర్స్ అన్నిటిని కూడా అది మెయింటైన్ చేస్తూ ఉంటుంది అనమాట. ఎన్ని కంటైనర్స్ అయినా సరే అది మేనేజ్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఈ డాకర్ ఇంజన్కి కూడా ఒక ఐపీ అడ్రస్ ఉంటుంది. అంటే ఏమవుతుందంటే ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీ EC2 ఇన్స్టెన్స్ అండి. ఈ EC2 ఇన్స్టెన్స్లో మన డాకర్ ఇన్స్టాల్ చేసాం. ఓకే, మన డాకర్ ఇంజన్ ఇక్కడ ఉంది. ఈ డాకర్ ఇంజన్ కూడా ఒక ఐపీ అడ్రస్ ఉంటుంది. అది ఎలా చూడొచ్చు? మీరు ifconfig అనే కమాండ్ ఒకసారి రన్ చేద్దాం. దీనివల్ల మనం విండోస్లో అయితే IP కాన్ఫిగ్ వాడతాం, ఇక్కడైతే ifconfig వాడతాం. ఎందుకు వాడతాం చూద్దాం. ఇది మన ఉబుంటు మిషన్, మనం కంటైనర్లో ఉన్నాం. సరే, దీన్ని ఎగ్జిట్ చేద్దాం, ఇది మళ్ళీ వద్దాం, దీని గురించి క్లియర్ చేద్దాం, అవసరం లేదు. క్లియర్ స్క్రీన్. ఇక్కడ ifconfig అని చేస్తున్నాను. ifconfig అన్నాక ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇది డాకర్ 0 అన్నాం. డాకర్ 0 అంటే మన డాకర్ ఇంజన్ ఉంది కదా, ఈ డాకర్ ఇంజన్ ఉంది కదా, దీని ఐపీ అడ్రస్ అనమాట. దీనికి ఒక ఐపీ అడ్రస్. ఇది మన అమెజాన్ లైనక్స్ మిషన్ అనుకుందాం. ఈ లైనక్స్ మిషన్ కూడా ఒక ఐపీ అడ్రస్ ఉంటుంది. చూడండి, ఇది మన అమెజాన్ లైనక్స్ మిషన్, దానికి ఉన్న ఐపీ అడ్రస్, ప్రైవేట్ ఐపీ అడ్రస్ 44.207. 44.207 చూడండి, 44.207 ఇది మన అమెజాన్ లైనక్స్ ఐపీ అడ్రస్, ప్రైవేట్ ఐపీ అడ్రస్. మరి ఇదేంటి ఈ పైన? ఇది వచ్చేసి మన డాకర్ ఇంజన్ ఒక ఐపీ అడ్రస్. ఇది మన డాకర్ ఇంజన్ ఒక ఐపీ అడ్రస్. సో ప్రతి కంటైనర్కి కూడా ఒక ఐపీ అడ్రస్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కంటైనర్ క్రియేట్ చేశాను. ఓకే, ఒక కంటైనర్ క్రియేట్ చేసి ఇది ఒక కంటైనర్. ఓకే, ఇది ఒక కంటైనర్, ఇలా కంటైనర్స్ ఉంటాయి. ప్రతి కంటైనర్కి కూడా ఒక ఐపీ అడ్రస్ ఉంటుంది. సో ఐపీ అడ్రస్ ఎలా ఉంటుందంటే, ఇది డాకర్ ఇంజన్ కదా, దీని ఐపీ అడ్రస్ ఏంటండి? 172.0.1. ఇది దీని ఐపీ అడ్రస్. ఇది దీని ఐపీ అడ్రస్. ఈ కంటైనర్ ఐపీ అడ్రస్ ఏముంటుందంటే, ఇది 1 కదా, ఇది నెక్స్ట్ 2 ఉంటుంది, ఇది నెక్స్ట్ 3, అలా ప్రతి కంటైనర్కి ఒక ఐపీ అడ్రస్ ఉంటుంది. సో ఈ డాకర్ ఇంజన్ వీటిని క్రియేట్ చేసింది కాబట్టి ఇట్ విల్ మేనేజ్ అనమాట, వీటిని అది మేనేజ్ చేస్తూ ఉంటుంది. ఓకే, వాటిని అది మేనేజ్ చేస్తూ ఉంటుంది, ఇట్ విల్ టేక్ కేర్. అయితే ఇది మన EC2 ఇన్స్టెన్స్. ఈ EC2 ఇన్స్టెన్స్ కూడా ఒక ఐపీ అడ్రస్ ఉంటుంది కదా, ప్రైవేట్ ఐపీ అడ్రస్. అదేంటంటే దీని ప్రైవేట్ ఐపీ అడ్రస్, ఇది మన EC2. ఇది మన మిషన్ ఒక ఐపీ అడ్రస్. ఓకే, సో ఎప్పుడైతే మీరు బ్రౌజర్లో మీరు పబ్లిక్ ఐపీ తీసుకొని మీరు ఎప్పుడైతే కనెక్ట్ అవుతారో, జనరల్గా అయితే ఒకవేళ అప్లికేషన్ కనుక మన అమెజాన్ లైనక్స్లోనే ఇన్స్టాల్ అయ్యి ఉంటేనేమో మీరు డైరెక్ట్గా మీ రిక్వెస్ట్ డైరెక్ట్గా బ్రౌజర్ నుంచి మన ఇన్స్టెన్స్కి వచ్చేది. ఇన్స్టెన్స్లో మన అపాచీ వెబ్ సర్వర్ రన్ అవుతూ ఉంటుందండి. అపాచీ వెబ్ సర్వర్ రన్ అవుతూ ఉంటుంది కాబట్టి ఎప్పుడైతే మీరు ఈ పబ్లిక్ ఐపీ ఎంటర్ చేయగానే రిక్వెస్ట్ విల్ గో టు అవర్ EC2 మిషన్లో రన్ అవుతున్న
వెబ్ సర్వర్ అపాచీ వెబ్ సర్వర్కి రిక్వెస్ట్ వెళ్తుంది. అపాచీ వెబ్ సర్వర్ ఏం చేస్తుంది? ఎందుకు వాడతాం వెబ్ సర్వర్? టు సర్వ్ ద అప్లికేషన్. మొత్తం అప్లికేషన్ సర్వ్ చేస్తామా? నో. యూజర్ ఏం రిక్వెస్ట్ చేస్తాడు ఫస్ట్ టైం రన్ చేయగానే? మెయిన్ పేజ్ కాబట్టి మన వెబ్ సర్వర్ ఏం చేస్తుందంటే ఈ మిషన్లో మన అప్లికేషన్ రన్ అవుతే కనుక ఇప్పుడు ప్రజెంట్ రన్ అవ్వట్లేదు, మన అప్లికేషన్ ప్రజెంట్ కంటైనర్లో ఉందనుకుందాం. ఇప్పుడు అంతకుముందు ఎలా ఉండేది? ఇవన్నీ ఉండేది కాదు, ఇవన్నీ లేవు అప్పట్లో. ఇవన్నీ లేకుండా ఇదొక సింగిల్ మిషన్ ఉండేది. సింపుల్గా ఇవన్నీ ఉండేది కాదు అప్పట్లో, రైట్? ఇవన్నీ అప్పట్లో లేవు, రైట్? ఇవన్నీ ఉండేది కాదు. సింపుల్ డైరెక్ట్ ఇందులో మనం అమెజాన్ లైనక్స్ క్రియేట్ చేసేవాళ్ళం, ఇందులో అపాచీ ఇన్స్టాల్ చేసేవాళ్ళం, ఇందులో అప్లికేషన్ని డిప్లాయ్ చేసేవాళ్ళం. ఎప్పుడైతే మీరు బ్రౌజర్లో పబ్లిక్ ఐపీ అనగానే, ఎందుకంటే బ్రౌజర్లో మనం పబ్లిక్ ఐపీ ద్వారానే యాక్సెస్ చేయగలుగుతాం, ప్రైవేట్ ఐపీ మనకి యాక్సెస్ ఉండదు, రైట్? సో విపిసిలో నేర్చుకున్నాం కదా, ప్రైవేట్ ఐపీస్ ఎందుకు వాడతాం? ప్రైవేట్ ఐపీస్ అనేది ఒక ఇన్స్టెన్స్ ఇంకొక ఇన్స్టెన్స్ కమ్యూనికేట్ చేయడానికి మాత్రమే వాడతాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ వర్చువల్ మిషన్స్ కమ్యూనికేట్ చేయాలనుకున్నప్పుడు అవి ప్రైవేట్ ఐపీస్ వాడుకుంటూ ఉంటాయి. ఓకే, అలా వాడుకుంటాయి. అయితే ఇక్కడ మన ఇక్కడ మన అప్లికేషన్ ఏమో కంటైనర్లో ఉంది. అంటే బ్రౌజర్లో ఎప్పుడైతే రిక్వెస్ట్ వస్తుందో ఆ రిక్వెస్ట్ ఫస్ట్ గోస్ టు EC2 ఇన్స్టెన్స్, అంటే ఈ ఇన్స్టెన్స్కి వచ్చేస్తుంది. ఇదేం చేస్తుందంటే ఆ రిక్వెస్ట్ని ఫార్వర్డ్ చేస్తుంది, దీనికి ఫార్వర్డ్ చేస్తుంది. ఓకే, డాకర్ ఇంజిన్కి ఫార్వర్డ్ చేస్తుంది అనమాట. రిక్వెస్ట్ ఫార్వర్డ్ టు హియర్. సో దీనికి వెళ్ళినప్పుడు మరి 3 కంటైనర్స్ ఉన్నాయి. మరి ఈ 3 కంటైనర్స్లో ఒక అప్లికేషన్ ఇందులో ఉంటుంది, ఇంకో అప్లికేషన్ ఇక్కడ ఉంటుంది, ఇంకో అప్లికేషన్ ఇక్కడ ఉంటుంది అనుకుందాం. 3 అప్లికేషన్ రన్ అవుతాయి అనుకుందాం. మనకి ఈ పర్టికులర్ అప్లికేషన్ మనకి ఈ బ్రౌజర్లో కనబడాలి, ఇక్కడ అవుట్పుట్ రావాలి నాకు. అది ఆ అప్లికేషన్ ఇందులో ఉంది అనుకుందాం. అప్పుడు డాకర్ ఇంజిన్కి మనం ఈ ఈ ఈ కంటైనర్ ఉన్న అప్లికేషన్ని మేము యాక్సెస్ చేయాలనుకుంటున్నాం అని బ్రౌజర్ ద్వారా చెప్పాలి. బ్రౌజర్ ద్వారా చెప్పాలి అంటే మీరు ఏం చేయాలంటే పోర్ట్ ఫార్వర్డింగ్ అనే కాన్సెప్ట్ వాడతాం. ఆ కాన్సెప్ట్ ఎందుకు వాడతామంటే ప్రతి ప్రతి అప్లికేషన్ రన్ అవుతుంది కదా, ప్రతి అప్లికేషన్కి ఒక ఇప్పుడు చూడండి అపాచీ ఉంది. అపాచీ రన్ అవ్వాలంటే మనకి ఏం కావాలి? అపాచీ స్లోలీ అన్నీ అర్థమవుతాయి మీకు. ఇప్పుడు అర్థం కాకపోయినా కూడా విత్ ఇన్ మినిట్స్ అన్ని అర్థమవుతాయి. వెబ్ సర్వర్ ఒక పోర్ట్ నెంబర్ ఎంత అండి? ఇది పోర్ట్ నెంబర్ 80లో రన్ అవుతూ ఉంటుంది. పోర్ట్ నెంబర్ 80. సో ఇప్పుడు ఈ పోర్ట్ నెంబర్స్ అనేవి మీరు ఎలా కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇది ఎలా అంటే మీ మొబైల్ నెంబర్స్ లాగా అనమాట. మీరు మీ ఫ్రెండ్కి ఫోన్ చేయాలనుకోండి, ఫ్రెండ్ ఏకి ఫోన్ చేయాలంటే ఒక మొబైల్ నెంబర్ ఉంటుంది, ఫ్రెండ్ బికి ఫోన్ చేయాలంటే ఇంకొక మొబైల్ నెంబర్ ఉంటుంది, రైట్? అట్లాగే ఒక మిషన్లో మల్టిపుల్ ప్రోగ్రామ్స్ రన్ అవుతూ ఉంటాయి. సో ఒక పర్టికులర్ ప్రోగ్రామ్కి నేను కనెక్ట్ అవ్వాలి అంటే దానికి ఒక ఫోన్ నెంబర్ లాగా ఒక పోర్ట్ నెంబర్ ఉంటుంది. ఓకే, ఒక పోర్ట్ నెంబర్ ఉంటుంది, అదొక సర్వీస్ అంటాం మనం దాన్ని. ఒక సర్వీస్ అంటే ఏం లేదంటే అది కూడా ప్రోగ్రామే. ఓకే, సో ఒక కంటైనర్లో ప్రజెంట్ ఈ కంటైనర్ ఒక ప్రోగ్రామ్ ఉంది. ఒకవేళ ఈ ఈ మామూలుగా అయితే ఇది కంటైనర్ ఒక సింగిల్ కంటైనర్, కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే ఒకే మిషన్లో మల్టిపుల్ ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు ఒక పర్టికులర్ ప్రోగ్రామ్నే మనం కనెక్ట్ అవ్వాలి అంటే దానికి పోర్ట్ నెంబర్ ద్వారా దాన్ని మాత్రమే కనెక్ట్ అవ్వాలనుకున్నప్పుడు పోర్ట్ నెంబర్ వాడతాం, రైట్? అందుకని ఇప్పుడు అపాచీ వెబ్ సర్వర్ అనేది ఒక ప్రోగ్రామ్, ఇది ఒక సర్వీస్ అనమాట. ఓకే, ఇది పోర్ట్ నెంబర్ 80 దగ్గరే, అది మీరు పోర్ట్ నెంబర్ 80 ద్వారానే లిజన్ అవుతుంది. అంటే మీ ఫ్రెండ్ ఫోన్ చేయాలంటే ఆ ఫోన్ నెంబర్కి చేయాలి మీరు, అంతే. అట్లాగే ఒక వెబ్ సర్వర్ మీరు కనెక్ట్ అవ్వాలి అంటే పోర్ట్ నెంబర్ 80 వాడాలి, అంతే, రైట్? సో అదంతే, అది ఫోన్ నెంబర్ లాగా అంతే. సో అది మారదు, అది అలాగే ఉంటుంది, రైట్? అయితే ఈ అపాచీ వెబ్ సర్వర్ ఏమో మన కంటైనర్లో రన్ అవుతూ ఉంటుంది, ఓకే? కానీ ఈ కంటైనర్లో ఉన్న ఆ అపాచీని మనము డైరెక్ట్గా బ్రౌజర్ ద్వారా కనెక్ట్ అవ్వలేం. అంతకుముందు కనెక్ట్ అయ్యేవాళ్ళం. ఎందుకు కనెక్ట్ అయ్యేవాళ్ళం అంటే అపాచీ అనేది మన EC2 ఇన్స్టెన్స్లోనే డిప్లాయ్ చేసేవాళ్ళం. ఇప్పుడు అలా కాదు కదా, ఇప్పుడు అది డాకర్ ఇంజిన్ మెయింటైన్ చేస్తుంది. డాకర్ ఇంజిన్ ఈస్ టేకింగ్ కేర్ అబౌట్ ఆల్ దీస్ కంటైనర్స్. సో అందుకని మీరు డైరెక్ట్గా బ్రౌజర్ నుంచి ఈ కంటైనర్ మీరు కనెక్ట్ అవ్వలేరు. మీ రిక్వెస్ట్ అనేది షుడ్ గో వయా యువర్ EC2 ఇన్స్టెన్స్. దాని నుంచి డాకర్ ఇంజిన్కి వెళ్ళాలి. డాకర్ ఇంజిన్కి మనం చెప్పాలి ఏమని? సో అండ్ సో కంటైనర్ని కనెక్ట్ అవ్వాలనుకుంటున్నాం చెప్పాలి. ఎలా చెప్తారు అంటే పోర్ట్ నెంబర్ ద్వారా. అంటే ఇందులో ఆల్రెడీ ఒక పోర్ట్ మన అపాచీ వెబ్ సర్వర్ రన్ అవుతుంది, దాని పోర్ట్ నెంబర్ 80 మనకు తెలుసు. అలా అని చెప్పేసి మీ దగ్గర 52.60.198.:80 అనకూడదు. మీరు ఎలా చెప్పాలంటే మీరు ఓస్ట్ పోర్ట్ వాడాలి. ఓస్ట్ పోర్ట్ కొత్త టర్మ్ ఇక్కడ చూడండి, ఓస్ట్ పోర్ట్. ఇక్కడ ఓస్ట్ పోర్ట్ అండ్ టార్గెట్ పోర్ట్ అని 2 ఉంటాయండి. ఓకే, సో ఈ అపాచీ వెబ్ సర్వర్ రన్ అవుతుంది కదా, దీన్ని మనము టార్గెట్ పోర్ట్ అంటాం. ఓస్ట్ పోర్ట్ ఏంటంటే ఇది ఎలా చేస్తామంటే మనము బ్రౌజర్లో
ఇందాక బ్రౌజర్లో మనము ఈ పబ్లిక్ ఐపీ తీసుకున్నాం కదా, ఈ పబ్లిక్ ఐపీని కాపీ చేసుకుంటున్నాం. చూడండి, కాపీ చేసుకొని ఇక్కడ మీరు ఇక్కడ హోస్ట్ పోర్ట్ ఇవ్వాలి. హోస్ట్ పోర్ట్ ఇవ్వాలి. ఇలా ఇస్తేనే మీకు ఆ అప్లికేషన్ కనెక్ట్ అవ్వగలుగుతారు. అంటే ఒక నిమిషం అండి, ఇక్కడ మీకు ఇంకొంచెం ఈ కమాండ్ కొంచెం మారిస్తే ఇంకొంచెం క్లియర్గా అర్థమవుతుంది. ఈ కమాండ్లో మీరు ఏం చెప్తారంటే ఇక్కడ హోస్ట్ పోర్ట్ కోలన్ టార్గెట్ పోర్ట్, ఓకే, తర్వాత ఇక్కడ -p అంటారు. ఇవి ఆర్గ్యుమెంట్స్ అనమాట. p అంటే పోర్ట్ అనమాట. ఓకే, -it అంటే మీకు తెలుసు ఆల్రెడీ, ఇంటరాక్టివ్ ఇంటరాక్టింగ్, యూ వాంట్ టు ఇంటరాక్ట్ విత్ ద ఉబంటు టెర్మినల్ అనుకున్నప్పుడు IT ఇస్తాము. IP ఎందుకు IP అంటే IP అంటే ఐ కాదు, ఐఫన్ అనేది కంపల్సరీ ఇస్తాం. పక్కన p అంటే పోర్ట్ అనమాట. ఇక్కడ హోస్ట్ పోర్ట్ కోలన్ టార్గెట్ పోర్ట్ అంటే ఏంటిది, మళ్ళీ దీన్ని కొంచెం రియాలిటీగా మార్చేసి వాల్యూస్ ఇద్దాం. ఈ హోస్ట్ పోర్ట్ అనేది మీ ఇష్టం, ఏదన్నా ఇవ్వండి, మీ ఇష్టం. నేను 3400 ఏదో ఇచ్చేస్తాను, ఏదో ర్యాండమ్ నెంబర్, 4 డిజిట్ నెంబర్, పోర్ట్ నెంబర్స్ ఒక 4 డిజిట్లో ఉంటాయి మోస్ట్లీ, 4 డిజిట్ ఏదన్నా ఇవ్వండి మీరు. ఓకే, ఇక్కడ టార్గెట్ పోర్ట్ అంటే ఏం లేదండి, మీ కంటైనర్ రన్ అవుతున్న అపాచీ వెబ్ సర్వర్ ఉంది కదా, దాని పోర్ట్ నెంబర్ 80 కదా, ఆ 80 ఇవ్వాలి ఇక్కడ. ఇలా ఇచ్చిన తర్వాత ఏం చేయాలంటే, మీరు ఎప్పుడైతే ఇక్కడ ఈ కంటైనర్ రన్ అవుతున్న ఇందులో రన్ అవుతున్న అప్లికేషన్ మీకు కనెక్ట్ అవ్వాలి అంటే మీరు ఏం చేయాలంటే, బ్రౌజర్లో హోస్ట్ పోర్ట్ కదా, హోస్ట్ పోర్ట్ కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తాను చూడండి, ఇక్కడ నేను ఏమి ఇచ్చాను, ఇది హోస్ట్ పోర్ట్లో ఏమి ఇచ్చాను, 3400 ఇచ్చాను కదా, ఇక్కడ మీరు 3400 ఇవ్వాలి. ఇలా ఇవ్వాలి. ఇలా ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే, మీరు బ్రౌజర్లో ఈసారి కోలన్ 3400 ఇచ్చారనుకోండి, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డాకర్ రన్ -it -p ఇలా ఈ 3400 కోలన్ 80 అని ఇవ్వాలి. ఇలా ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే మీకు ఇక్కడ ఇది ఆల్రెడీ డెడ్ అయిపోయింది. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, పోర్ట్స్ చూస్తున్నారా, ఇక్కడ పోర్ట్ సెక్షన్. ఈ పోర్ట్ సెక్షన్లో మీకు ఇది కనబడతా ఉంటుంది. ఏంటిది, 3400:80 అనేది ఇక్కడ కనబడతా ఉంటుంది. అంటే మీనింగ్ ఏంటంటే మనము బ్రౌజర్ ద్వారా దీన్ని కనెక్ట్ అవ్వాలి అంటే ఇక్కడ పోర్ట్ దగ్గర మనం డెఫినెట్లీ :80 అని యాడ్ చేయాలి. రైట్, :80 అనేది యాడ్ చేయాలి. మీరు ఏదైనా ఇవ్వచ్చు, 3400 ఇచ్చారు కదా, 3400. ఓకే, సో కొంచెం స్పేస్ ఇద్దాం, ఇలా ఇవ్వాలి, 3400 ఇవ్వాలి. ఇలా ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే, రిక్వెస్ట్ గో టు యువర్ EC2 ఇన్స్టెన్స్, దాని తర్వాత ఇట్ విల్ గో టు యువర్ డాకర్ ఇంజన్. ఇక్కడ ఈ పోర్ట్, ఎందుకంటే ఈ కమాండ్ ఏం కమాండ్ యూజ్ చేసాము, ఆ కంటైనర్ క్రియేట్ చేయడానికి ఏం కమాండ్ అంటే డాకర్ రన్. అంటే రన్ ఏం చేస్తుంది, కంటైనర్ క్రియేట్ చేస్తుంది. అది క్రియేట్ చేసే టైంలోనే ఆ కంటైనర్కి ఈ పోర్ట్ ఇచ్చేస్తుంది, అటాచ్ చేసేస్తుంది, ఆ పోర్ట్ నెంబర్ 3400 ఇచ్చేస్తుంది, హోస్ట్ నెంబర్. ఓకే, అంటే ఇప్పుడు ఈ కంటైనర్ విల్ హ్యావ్ ఏ పోర్ట్ విత్ నంబర్ 3400. సో అప్పుడు ఏమవుతుందంటే, ఎప్పుడైతే మీరు ఇలా పబ్లిక్ IP :3400 అనగానే రిక్వెస్ట్ గోస్ టు యువర్ EC2 ఇన్స్టెన్స్, ఫ్రమ్ దేర్ ఇట్ గోస్ టు డాకర్ ఇంజన్ ఏం చేస్తుందంటే, ఓకే, వాట్ ఈస్ పోర్ట్ నెంబర్, ఓకే, హోస్ట్ పోర్ట్ నెంబర్ ఏంటి, 3400. ఓకే, విచ్ కంటైనర్ హ్యావింగ్ దట్ పోర్ట్ నెంబర్, హోస్ట్ పోర్ట్ 3400. ఓకే, ఈ కంటైనర్కి 3400 ఉంది, ఓకే అని ఆ రిక్వెస్ట్ని దీనికి ఫార్వర్డ్ చేసేస్తుంది. దీనికి ఫార్వర్డ్ చేయగానే ఇప్పుడు 3400 ఇస్తే మనము కమాండ్ ఏం చెప్పాం, హోస్ట్ పోర్ట్ :టార్గెట్ పోర్ట్ అంటే అర్థం ఏంటంటే, ఒకవేళ ఎవరైనా 3400 కనుక అడిగితే అది పోర్ట్ 80కి కనెక్ట్ అవ్వాలి అని చెప్తున్నాం. ఇది టార్గెట్ పోర్ట్, మన టార్గెట్ పోర్ట్ 80 అంటే మన టార్గెట్, మనము అపాచీ వెబ్ సర్వర్ కనెక్ట్ అవ్వాలి. మనం ఒక సర్వర్, హోటల్, రెస్టారెంట్కి వెళ్ళాం, ఒక సర్వర్ని మనం పిలిచిస్తేనే కదా మనకు ఆర్డర్ ఇవ్వగలుగుతాం, అతను మనకు ఆర్డర్ తెచ్చిస్తాడు. అట్లాగే మన కంటైనర్ రన్ అవుతున్న మన అప్లికేషన్ మనం యాక్సెస్ చేయాలి అంటే మన అప్లికేషన్కి మనకి మధ్యలో వెబ్ సర్వర్ ఉంటుంది, ఆ వెబ్ సర్వర్ మనకు కాంటాక్ట్ అవ్వాలి. ఆ వెబ్ సర్వర్ వెంటనే మీకు అప్లికేషన్ని మీకు బ్రౌజర్లో చూపించేస్తుంది. అంటే ముందు ఆ అప్లికేషన్ కంటే ముందు మీరు వెబ్ సర్వర్ని కాంటాక్ట్ అవ్వాలి అంటే మీరు టార్గెట్ పోర్ట్ ఇవ్వాలి, ఇలా హోస్ట్ పోర్ట్ టార్గెట్ పోర్ట్ ఇవ్వాలి. ఎప్పుడైతే మీరు 3400 అని బ్రౌజర్లో టైప్ చేయగానే రిక్వెస్ట్ వెంటనే డాకర్ ఇంజన్కి వెళ్తుంది, డాకర్ ఇంజన్ వెంటనే ఆ కంటైనర్కి వెళ్తుంది. కంటైనర్ 3400 ఆల్రెడీ మనం మ్యాప్ చేస్తాం చూడండి, ఆ కంటైనర్ క్రియేట్ చేసిన 3400 :80 అనగానే ఆటోమేటిక్గా మన రిక్వెస్ట్ అనేది వెబ్ సర్వర్కి వెళ్ళిపోతుంది.
ఎందుకంటే దిస్ 3400 ఇస్ మ్యాప్డ్ టు పోర్ట్ నెంబర్ 80. సో దీన్ని పోర్ట్ ఫార్వర్డింగ్ అంటాం. పోర్ట్ని ఫార్వర్డ్ చేస్తున్నాం, అంటే ఈ పోర్ట్ నుంచి ఈ పోర్ట్కి ఫార్వర్డ్ చేస్తున్నాం. అంటే పోర్ట్ 3400కి బదులు 80 ఇవ్వలేమా, 80:80 ఇవ్వలేమా? ఇవ్వచ్చు, అలా అయినా ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. మీరు ఏ నంబర్ అయినా ఇవ్వచ్చు, దాన్ని మనం పోర్ట్ ఫార్వర్డింగ్ అంటాం. ఓకే, అయితే ఈ 3400 ఇచ్చాం కాబట్టి మనం దీన్ని యాక్సెస్ చేయబోతున్నాం. ఎక్కడ యాక్సెస్ చేయబోతున్నాం? బ్రౌజర్లో యాక్సెస్ చేయబోతున్నాం. ఇక్కడ మనం బ్రౌజర్లో ఇక్కడ 3400 యాక్సెస్ చేయబోతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ 34 తీసుకోండి, 35 తీసుకోండి, 36 తీసుకోండి, మీ ఇష్టం. కాకపోతే ఈ 3400 ఒకవేళ మీరు ఇవ్వాలనుకుంటే, ఒకవేళ 3400 వాడాలనుకుంటే మీరు ఖచ్చితంగా ఈ సెక్యూరిటీకి వెళ్ళాలి. ఈ సెక్యూరిటీస్లోకి వెళ్ళి ఓకే సెక్యూరిటీలోకి వెళ్ళి ఇక్కడ సెక్యూరిటీలోకి వెళ్ళి యాడ్ ఎడిట్ ఇన్బౌండ్ రూల్, ఇక్కడ యాడ్ రూల్, ఈ కస్టమ్ టీసీపీ ఎలాగే ఉంచండి. ఇక్కడ 3400 అని ఇవ్వాలి. కస్టమ్ టీసీపీ ఎలాగే ఉంచండి, 3400 ఫ్రమ్ ఇంటర్నెట్, ఫ్రమ్ బ్రౌజర్ నుంచి యాక్సెస్ అవుతాం కాబట్టి ఎనీవేర్ సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు సేవ్, అంటే ఏ నెంబర్ మీరు ఇక్కడ కమాండ్లో ఏ పోర్ట్ నెంబర్ ఇస్తారో ఆ పోర్ట్ నెంబర్, హోస్ట్ పోర్ట్ ఏది ఇస్తారో అది ఇక్కడ ఇవ్వాలి. సేవ్ రూల్స్, అంటే పోర్ట్ 3400 ఇస్ నౌ యూ కెన్ యూస్, ఇది అలౌడ్ అనమాట, ఈ పోర్ట్ నెంబర్ అలౌడ్. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దాం నెక్స్ట్, ఇప్పుడు ఒకసారి దీన్ని మళ్ళీ ఒకసారి స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మనం చేసి చూద్దాం, 1 by 1 చేసి చూద్దాం. sudo -i clear the screen. ఇక్కడ కూడా ఇది కూడా ఎండ్ అయిపోయింది కదా. సరే, దీని తర్వాత చూద్దాం. ఒకటి అయితే ఉంది మనకి ఇప్పుడు. ఇక్కడ ఇప్పుడు మనం ఉబంటు మనం రన్ చేయాలి. ఉబంటు చేయడానికి కమాండ్ ఏంటి, docker run -it ip 3480. అయితే ఇంకోటి గమనించండి మీరు, ఇందాక మనకి ఏం జరిగిందంటే ప్రతిసారి ఇక్కడ కనబడట్లేదు, కానీ మీరు కంటైనర్ క్రియేట్ చేసినప్పుడు ఇక్కడే చూద్దాం, docker ps -a అన్నప్పుడు ఇక్కడ మీకు డిఫరెంట్ నేమ్స్ వస్తున్నాయి కదా. మీరు ఈ నేమ్స్ కూడా మీరు మార్చాలంటే మార్చుకోవచ్చు. ఓకేనా, సో ఇది మ్యాండేటరీ ఏం కాదు. మీకు నిన్న కూడా చెప్పాను, నేను ఏం చెప్పాను మీకు, డాకర్ మనకి అర్థం చేసుకోవాలి, బట్ కుబర్నెటిస్ మోస్ట్ ఇంపార్టెంట్. డాకర్ ఇట్ విల్ మేనేజ్ ద డాకర్, మనం నో నీడ్ టు వరీ, బట్ గెట్ ఫెమిలియర్ విత్ డాకర్. ఓకే, మీరు డాకర్ అర్థం చేసుకుని ప్రయత్నించండి, జస్ట్ ఎంజాయ్ ద సబ్జెక్ట్ అంతే. ఓకేనా, సో రియల్ టైంలో డాకర్తో ఇలా వర్క్ చేయము మనం, అంతా కూడా కుబర్నెటిస్ వాడతాం. బట్ వాట్ ఎవర్ యూ లర్నింగ్ అబౌట్ డాకర్, యూ జస్ట్ ఎంజాయ్ ఇట్. ఓకే, లర్న్ ఇట్. సో నెక్స్ట్ ఏంటంటే ఈ పేరు మార్చాలి. పేరు మార్చాలి అంటే ఏం లేదండి, చాలా సింపుల్. ఈ కమాండ్లోనే మీరు ఇంకొక ఆర్గ్యుమెంట్ ఇలా ఇవ్వచ్చు, -n. -n అంటే నేమ్ అనమాట. నేమ్ ఏమి ఇవ్వాలనుకుంటున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ సంథింగ్ వెబ్ యాప్, లేదా వెబ్ యాప్ అనుకున్నా మనము ఇక్కడ ఒకసారి వెళ్దాం. ఇక్కడ ఏదైనా తీసుకుందాం, మనం ఏది డౌన్లోడ్ చేయబోతున్నాం. సపోజ్ నేను ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేద్దాం. సో టూప్లేట్, ఓకే, ఇది ఒక అప్లికేషన్ టూప్లేట్, రైట్, టూప్లేట్. సో నేను దీని పేరు టూప్లేట్ అని ఇస్తాను, టూప్లేట్. ఇప్పుడు నేను దీన్ని రన్ చేస్తాను. అబ్జర్వ్ చేయండి, -it -p అంటే పోర్ట్ ఏంటి, హోస్ట్ పోర్ట్, టార్గెట్ పోర్ట్, తర్వాత మళ్ళీ నేమ్ మార్చాలనుకుంటున్నాను ఇలా. ఓకే, 1 by 1. ఐ బిలీవ్ ఇది ఎన్నేనా చూద్దాం. ఎంత రైట్, ఇది తేడా వచ్చింది. ఇక్కడ నాకు తెలిసి నేమ్ అనుకుంటా, ఒకసారి ట్రై చేద్దాం, నేమ్తో ట్రై చేద్దాం. నేమ్ కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. ఐ బిలీవ్ నేమ్ నేమ్ ఇవ్వండి. ఓకేనా, నేమ్ రైట్ రైట్ అండి. చూడండి ఇప్పుడు ఎక్కడ ఉన్నాం, డాకర్ రన్ అన్నాము, -it ఈ పోర్ట్ నెంబర్, దీనికి ఇప్పుడు కంటైనర్లో ఉన్న ఉబంటు కనెక్ట్ అయ్యాం, ఉబంటులో ఉన్నాం. చూడండి ఇప్పుడు మీరు ఒకవేళ ls అన్నారు అనుకోండి, మనకి ఈ ఉబంటులో ఉన్న ఫోల్డర్స్ అన్ని కనబడతాయి, సిస్టమ్ ఫోల్డర్స్ అన్ని కనబడతాయి. ఓకే, అండ్ తర్వాత ఒకసారి ఇందులోకి వెళ్దాం, ఇంకొక విండోలోకి వెళ్తున్నాను. అండ్ మర్చిపోయాను, మీకు నేను ఇందాక చెప్పడం కూడా మర్చిపోయాను, ఏంటంటే అది నేను ఇలా మళ్ళీ డూప్లికేట్ విండో తీసుకొని ఇక్కడ నేను డాకర్ ps -a ఇలా చూసి ఏంటది, ఓకే, sudo -i clear the screen, docker ps -i ఇక్కడ మనకి ఇప్పుడు రన్నింగ్లో ఉందండి. అంటే
ఇక్కడ ఎందుకు ఓపెన్ అసలు ఎక్స్ట్రా విండో ఎందుకు తీసుకున్నాను? ఎందుకంటే నేను ఇప్పుడు ఈ కంటైనర్లో ఉన్నాను. ఈ కంటైనర్లో రన్ అవుతున్న ఉబంటులో ఉన్నాను అనమాట. రైట్, ఇది కంటైనర్ ఐడి అనమాట. ఓకే, చూడండి 580. ఓకేనా, ఇది చూడండి. అండ్ ఇంకోటి వెరీ ఇంపార్టెంట్ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ మర్చిపోయాను నేను. పోర్ట్స్ చూడండి, 34 మీది హోస్ట్ పోర్ట్, ఇది టార్గెట్ పోర్ట్. అండ్ నేమ్స్ చూడండి, 2 ప్లేట్. మనం ఏం పేరు ఇచ్చాం? ఎగ్జాక్ట్లీ అదే పేరు వచ్చింది. ఇలా ర్యాండమ్ పేర్లు కాకుండా మనం ఏం పేరు ఇస్తే అది. సో మీకు కావాల్సిన పేరు రావాలనుకున్నప్పుడు మీరు ఐఫన్ నేమ్ ఆ పేరు ఇవ్వాలి. మీకు నచ్చిన పేరు మీరు ఇవ్వచ్చు. ఓకే, అదనమాట. రైట్, పర్ఫెక్ట్. అయితే నేను ఇలా డూప్లికేట్ విండో కాకుండా నేను ఇప్పుడు ఎగ్జిట్ అయినా కూడా, దీనిలోంచి నేను బయటికి వచ్చినా కూడా బయటికి రాగానే ఎగ్జిట్ అయిపోతుంది, ఈ కంటైనర్ ఎగ్జిట్ అయిపోతుంది అనమాట. అలా అవ్వకుండా మీరు ఏం చేయొచ్చు అంటే మీరు Ctrl+P Ctrl+Q వాడాలి. ఓకే, to avoid container termination or without exiting the container, without exiting container, if we want to exit the container and without terminating it, then we have to use below command. ఏం కమాండ్ అది? Ctrl+P plus Ctrl+Q or hold Control button and press both P and Q. ఓకే, ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుందంటే మన కంటైనర్ అనేది క్రాష్ అవ్వదు. ఓకేనా, చూద్దాం ఇప్పుడు అదే ట్రై చేద్దాం. ఇప్పుడు నేను ఉబుంటులో ఉన్నాను. ఇప్పుడు నేను కంట్రోల్ ప్రెస్ చేసి P and Q అని ప్రెస్ చేసి చేయగానే ఏమేమి చూడండి, నేను డాకర్ సర్వర్కి వచ్చేసాను. ఇది మన కంటైనర్ అనమాట. బట్ ఇక్కడ మన కంటైనర్ ఇంకా రన్నింగ్లో ఉందా? ఒకసారి మళ్ళీ చెక్ చేద్దాం. చూడండి, ఇంకా రన్నింగ్లో ఉంది, అప్లోనే ఉంది, ఎగ్జిట్ అవ్వలేదు. ఎందుకంటే నేను కంటైనర్ Ctrl+P అని క్లిక్ చేశాను, Ctrl+P and Q క్లిక్ చేశాను కాబట్టి నేను దాన్ని ఏమంటారు, బయటకు రాగలిగాను. రైట్, ఒకవేళ నేను ఈ కంటైనర్ మళ్ళీ కంటైనర్ కనెక్ట్ అవ్వాలి, మళ్ళీ ఈ కంటైనర్ కనెక్ట్ అవ్వాలి అంటే ఏం చేయాలి? సో మీరు డాకర్ హెల్ప్ ఇందాక చూసాం కదా, డాకర్ హెల్ప్ అని తీసుకున్నప్పుడు ఇక్కడ మీకు అటాచ్ అనే కమాండ్ చూడండి. అటాచ్ లోకల్ స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ అండ్ ఎర్రర్ స్టూడెంట్స్ టు రన్నింగ్ కంటైనర్. మీరు ఒక రన్నింగ్ కంటైనర్ కనెక్ట్ అవ్వాలంటే మీరు అటాచ్ కమాండ్ వాడతాం. ఈ అటాచ్ కమాండ్ వాడేటప్పుడు ఏ కంటైనర్ కనెక్ట్ అవుతున్నారో ఆ కంటైనర్ ఒక పేరు కానీ లేదా ఆ కంటైనర్ ఒక ఐడి కానీ మీరు వాడచ్చు. అంటే ఇందాక మనకి కంటైనర్లో దానికి ఒక ఐడి ఉంది, దానికి ఒక పేరు ఉంది, మీరు రెండిట్లో ఏదైనా వాడచ్చు. ఇప్పుడు నేను కంటైనర్ బయటకు వచ్చాను, దానికి కనెక్ట్ అవ్వాలంటే ఏం చేయాలి? అటాచ్ కమాండ్ వాడాలి. సో ఇక్కడ డాకర్ లేదా స్క్రీన్ క్లియర్ చేద్దాం. డాకర్ కొంచెం క్లాస్ ఇవ్వాలి, ఒక 5 minutes ఎక్స్ట్రా తీసుకుంటాను. డాకర్ అటాచ్ కంటైనర్ పేరు ఏంటి? 2 ప్లేట్. ఇదైనా వాడండి, ఐడి అయినా వాడండి. సో నేను 2 ప్లేట్ వాడతాను. చూడండి, నేను బ్యాక్ మళ్ళీ కంటైనర్కి వచ్చేసాను. రైట్, పర్ఫెక్ట్, అంతా బాగానే ఉంది, ఇంతవరకు ఫైన్ ఎనఫ్. వేర్లోకి వెళ్దాం. మీకు తెలుసు వేర్లో ఏముంటుంది, మీకు తెలుసు. వేర్లోకి వెళ్దాం. LS. సో వేర్లో www ఫోల్డర్ ఉందా? లేదు అంటే అర్థం ఏంటి? అపాచీ ఇన్స్టాల్ అవ్వలేదు. రైట్, సో అపాచీ ఇన్స్టాల్ చేయాలి మనం. రైట్, చేసే ముందు మీకు బాగా తెలుసు, ఎప్పుడైతే ఉబంటు వాడతామో, అండ్ మీకు తెలుసు కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేను ఇది డాకర్ ఇమేజ్ అండి, ఇది ఆన్సిబుల్ అమెజాన్ లైనక్స్ అండి. ఇక్కడ నేను యాప్ట్ అప్డేట్ అంటాను. చూడండి, మీకు ఎర్రర్ వచ్చింది కదా, ఎందుకంటే యాప్ట్ వాడలేం, ఇది అమెజాన్ లైనక్స్. బట్ ఇక్కడ చూడండి, నేను యాప్ట్ అప్డేట్ చేస్తున్నాను. ఈ కంటైనర్ అప్డేట్ చేయాలి, ఖచ్చితంగా మనము అప్డేట్ చేయాల్సిందే. చూడండి, ఇక్కడ వర్క్ అవుతుంది. అంటే అర్థం ఏంటి? నవ్ యూ బిలీవ్, రైట్, మనం ఉబంటులోనే ఉన్నాం. ఇక్కడ నేను రన్ చేసినప్పుడు అది వర్క్ అవ్వలేదు, బట్ ఇక్కడ వర్క్ అవుతుంది. అంటే కంటైనర్లో ఉబంటులో ఉన్నాం మనం ఇప్పుడు, అందుకే ఈ కమాండ్ వర్క్ అయింది ఇక్కడ. రైట్, సో మీరు ఇప్పుడు ఏం చేయాలంటే
డిప్లాయింగ్ ఏ వెబ్ అప్లికేషన్ కంటైనర్, రైట్? ఇక్కడ ఫస్ట్ స్టెప్ apt update. నెక్స్ట్ ఏం చేస్తాం, మనకు అపాచీ ఇన్స్టాల్ చేయాలి. ఏంటి కమాండ్? apt install, ఓకే, అపాచీ 2-y ఈ కమాండ్ రన్ చేయాలి మనం, రైట్? సేమ్ టు సేమ్. మనం కంటైనర్లో చేస్తున్నాం, ఇవన్నీ కూడా మనం ఈ కంటైనర్లో చేస్తున్నాం అండి, ఓకే, ఈ కంటైనర్లో చేస్తున్నాం. యాజ్ ఇఫ్ ఒక మిషన్లో, వర్చువల్ మిషన్లో చేస్తున్నట్టుగా చేస్తున్నాం, సేమ్ టు సేమ్. రైట్. ఇప్పుడు ఎల్ఎస్ అనండి. ఇప్పుడు ఒకసారి మళ్ళీ వేర్లోకి వెళ్దాం, ఓకే. ఇప్పుడు వేర్లో డబ్ల్యూడబ్ల్యూ ఉంటుందో చూద్దాం. చూడండి, డబ్ల్యూడబ్ల్యూ వచ్చేసింది. ఇందులో కూడా మీకు డబ్ల్యూడబ్ల్యూ HTML, సారీ, సిడి డబ్ల్యూడబ్ల్యూ ఎల్ఎస్ అనండి. ఇందులో HTML ఉంటుంది. ఇందులోకి మనం ఇప్పుడు ఒక అప్లికేషన్ని, కోడ్ని ఇందులోకి మూవ్ చేయాలి. మీకు తెలుసు కదా, నేను ఇది డౌన్లోడ్ చేసుకుంటాను. రైట్ క్లిక్, కాపీ లింక్ అడ్రస్. థర్డ్ స్టెప్, wget డౌన్లోడ్ ఎలా చేయాలి? URL. మీ wget కమాండ్ తెలుసు కదా, URL డౌన్లోడ్ చేయాలి. సో నేనేం చేస్తానంటే, ఇక్కడ మీరు సిడి చూడండి, సిడి అనగానే నేను ఇలా టిల్లా వచ్చింది. ఒకవేళ సిడి స్లాష్ అంటే మీరు ఇక్కడ స్లాష్ వస్తుంది. అంటే ఇప్పుడు ఎల్ఎస్ అన్నప్పుడు మనకు స్లాష్ అంటే ఏం లేదండి, మన మనకు రూట్ ఫైల్స్ అన్నీ కనబడతాయి. మీరు ఓన్లీ సిడి అన్నారనుకోండి, మీరు టిల్లా వస్తుంది. టిల్లా వస్తే ఇప్పుడు మీరు ఎల్ఎస్ అన్నారనుకోండి, మీకు అవన్నీ కనబడవు. అంటే మీరు రూట్లో లేరు, మీరు ఒక రూట్ యూజర్గా ఉన్నారు. ఇక్కడ రూట్ స్లాష్ అన్నప్పుడు ఆ రూట్ మీరు టాప్ రూట్కి వెళ్ళిపోతారు ఆటోమేటిక్గా. అందులో మీకు ఫోల్డర్స్ అని, సిస్టమ్ ఫైల్స్ అని కనబడతా ఉంటాయి. ఓకే, ఇది ఫైన్. అపాచీ ఇన్స్టాల్ అయిపోయింది. నెక్స్ట్ మనం wget ఇన్స్టాల్ చేయాలి. ఓకే, నేను ఎందుకు ఇక్కడ టిల్డాకి వచ్చాను, ఇందులో ఎందుకు లేనంటే, ఇప్పుడు నేను డౌన్లోడ్ చేయబోయేది ఇవన్నీ కూడా లైనెక్స్ ఓఎస్ సంబంధించిన ఫోల్డర్స్, ఫైల్స్ అండి. ఇందులో మీరు ఏదైనా డౌన్లోడ్ చేస్తే ఇందులో ఉండకూడదు. ఎందుకంటే సిస్టమ్ ఫైల్స్ మీరు డిస్టర్బ్ చేయకూడదు. మీరు ఎప్పుడైనా సరే ఆ రూట్లో మీరు చేయకూడదు, మీరు రూట్ బయటకు రావాలి. ఓకే, సో అందుకని నేను రూట్ బయటకు వచ్చాను, సిడి అనేసి బయటకు వచ్చేసాను. ఇప్పుడు నేను డౌన్లోడ్ చేస్తాను, wget డౌన్లోడ్ URL ఉంది నా దగ్గర, అది పేస్ట్ అవ్వట్లేదు. రైట్ క్లిక్, కాపీ లింక్ అడ్రస్. ఓహో, చాలా బాగుంది. క్లీన్ స్క్రీన్. wget ఏమంటుంది చూడండి, జాగ్రత్తగా గమనించండి. wget కమాండ్ నాట్ ఫౌండ్ అంటే అర్థం ఏంటి? నేను ఏం చెప్పాను ఇందాక, ఉబంటు అనేది చాలా చిన్న సైజ్ ఉబంటు అనమాట. దీంట్లో అన్ని అన్ని కమాండ్స్ రన్ అవ్వవు. మరి అలాంటప్పుడు ఎలా చేయాలి మరి? మీకు wget కావాలనుకున్నప్పుడు మీరు wgetని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఓకే, అందుకని మనము ఇంతకుముందు అలా చేయలేదు, ఎందుకంటే అది 4 GB ఉబంటు అనమాట, అన్నీ ఉంటాయి అందులో, కాబట్టి అప్పుడు అవసరం పడలేదు. కానీ ఇప్పుడు అలా కాదు, మనము wget అనే కమాండ్ ఉండదు, కానీ మీరు ఇన్స్టాల్ చేయాలి. మీరు ఇన్స్టాల్ చేయాలంటే ఏంటి? సేమ్ కమాండ్ అగైన్, apt install wget, అంతే, ఇన్స్టాల్ చేసేయండి. apt install wget -y. అలాగే పనిలో పని నాకు తెలిసి అన్జిప్ కూడా ఉండదు. apt install unzip, ఎందుకంటే ఇప్పుడు అన్జిప్ కూడా చేయాలి కదా మనం, అన్జిప్ కూడా చేసేయండి. రైట్, ఇప్పుడు wget, ఇప్పుడు మనకి అది URL కావాలి. ls చూడండి, ఇది వచ్చేసింది. దీన్ని అన్జిప్ చేద్దాం. అన్జిప్, రైట్, ఈ ఫోల్డర్ ఉన్న కంటెంట్ అన్ని కూడా కాపీ చేయాలి. ఇప్పుడు మనం ఈ జిప్ ఫైల్, .zip ఫైల్తో మనకు పని లేదండి, ఇది కంటైనర్ కదా, ఈ కంటైనర్లో అవసరం తీసేసేయాలి ఎప్పటికప్పుడు. తీసేసాం. ఇప్పుడు ఈ కంటెంట్ అంతా మూవ్ చేయాలి మనం, మీకు తెలుసు కదా, కాపీ /star, ఓకే, hyphen recursively forcefully we have to move to where all the content to www లో ఉన్న HTMLలోకి మూవ్ చేయాలి. మూవ్ అయిపోయిందండి, ఓకేనా. ls మూవ్ అయిపోయింది కాబట్టి ఈ ఫోల్డర్తో మనకు పని లేదు, కాబట్టి ఫోల్డర్ కూడా డిలీట్ చేయాలి మనం. -rf అనాలి, ఓన్లీ రిమూవ్ సరిపోతుంది, ఎందుకంటే ఈ ఫోల్డర్లో ఫోల్డర్స్ అన్నీ ఉంటాయి కాబట్టి మనం -rf అనాలి. సో అది కూడా వెళ్ళిపోయింది.
Okay, can you hear me now? Yes, sir. Yes, sir. ఓకే, సారీ అండి, పవర్ కట్ అయింది ఇప్పుడే. ఓకే. సో ఎక్కడున్నాం మనం చూద్దాం. స్క్రీన్ కనబడుతుంది, విజిబులే కదా? Yes, sir. ఓకే అండి, థ్యాంక్ యూ. ఒకసారి చూద్దాం, పవర్ కట్ అయింది మనకి, మరి కంటైనర్ పరిస్థితి ఏంటో ఒకసారి చూద్దాం. డాకర్ ps -a, ఒకవేళ అది కంటైనర్ ఎగ్జిట్ అయితే కనుక మనము ఓకే, ఇట్స్ రన్నింగ్ అండి, ఫైన్, ఇట్స్ రన్నింగ్. రైట్, ఒకసారి కనెక్ట్ అవుదాం, డాకర్ కనెక్ట్ అవుదాం. హౌ టు అటాచ్ డాకర్ అటాచ్ అండ్ వాట్ ఈస్ ద టేక్ దిస్ ఐడి, ఎంటర్ ఐడి. రైట్, కనెక్ట్ అయ్యాం. ఒకసారి మనం మనము HTML ఫోల్డర్ కాపీ చేశాను ఇందాక, అది విన్నారు కదా మీరు? అక్కడ వినబడిందా? నేను కాపీ చేశాను ఇందాక. Yes, sir. థ్యాంక్ యూ. సో మనం ఏం చేసాం అంటే అప్పుడు కాపీ చేసాం, కాపీ ఫోల్డర్ నేమ్ *-rf, ఓకే, వేర్లోకి మనం కాపీ చేసాం, ఇందులో కాపీ చేసాం. తర్వాత ఏం చేయాలంటే మనం సర్వీస్ స్టార్ట్ చేయాలండి. ఏ సర్వీస్ అండి? అపాచీ సర్వీస్ని, అపాచీ టు స్టార్ట్ అనాలి. ఓకే, ఈ కమాండ్ మనం రన్ చేయాలి, అప్పుడే ఆ సర్వీస్ స్టార్ట్ అవుతుంది, అప్పుడే మనం దాన్ని యాక్సెస్ చేయగలం. ఒకసారి చూద్దామండి, ఈ కమాండ్ కూడా ఒకసారి రన్ చేద్దాం. రన్ చేసే ముందు ఒకసారి HTMLలో మన మన డౌన్లోడ్ చేసిన కోడ్ కాపీ అయిందని చూద్దాం. cd/var/html రైట్ అండి, ఎవ్రీథింగ్ ఈస్ దేర్. మన అప్లికేషన్ ఇందులో కాపీ అయిపోయింది. ద ఓన్లీ థింగ్ ఐ హ్యావ్ టు డూ ఈస్ ఐ హ్యావ్ టు స్టార్ట్ ద సర్వీస్ అపాచీ టు స్టార్ట్, స్టార్టింగ్ అపాచీ. మరి స్టార్ట్ అయిన తర్వాత చూద్దాం స్టేటస్. అపాచీ 2 ఇస్ రన్నింగ్ అండి, ఇది రన్నింగ్లో ఉంది. అంటే ఇప్పుడు ఈ కంటైనర్లో మనం ఏం చేసాం? అప్లికేషన్ అపాచీ ఇన్స్టాల్ చేసాం, దీనిలో ఫస్ట్ ఉబంటు ఇన్స్టాల్ చేసాం, అపాచీ ఇన్స్టాల్ చేసాం, వెబ్ సర్వర్, తర్వాత కోడ్ని డౌన్లోడ్ చేసాం, మళ్ళీ తర్వాత HTML ఫోటోలో కాపీ చేసేసాం. అంటే ఇప్పుడు కంటైనర్ ఇందులో రెడీగా ఉంది. అంటే ఇప్పుడు మీరు బ్రౌజర్ నుంచి ఒకవేళ పబ్లిక్ IP :3400 అంటే ఇందాక మనం డిస్కస్ చేసినట్టు రిక్వెస్ట్ విల్ గో టు యువర్ డాకర్ ఇంజన్, అక్కడ నుంచి ఆ కంటైనర్కి వెళ్ళిపోతుంది. అప్పుడు ఇక్కడ ఉన్న అవుట్పుట్ మీ బ్రౌజర్ కనబడుతూ ఉంటుంది. ఓకేనా? అది మన ఎక్స్పెక్టేషన్. ఒకసారి చూద్దాం. ఇక్కడ ఆల్రెడీ ఉంది కాబట్టి నేను ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను. పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇది మీరందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఒక కంటైనర్ రన్ అవుతుంది అప్లికేషన్, ఒక కంటైనర్ రన్ అవుతుంది. ఇంతకుముందు అలా చేయలేదు మనం. ఇంతకుముందు ఒక వర్చువల్ మిషన్లో, అంటే ఇలాంటి కంప్లీట్ మిషన్లో చేసాం. ఇంతకుముందు ఇలాంటి ఒక పార్టిషన్లో చేసాం, దానికి గెస్ట్ వేస్ కూడా ఉంటుంది. బట్ ఇది చిన్న వెరీ టైనీ అప్లికేషన్, ఓకే, టైనీ. ఓకే, దీన్ని మీకు ఒక ఈ లింక్ పంపిస్తాను, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఒకసారి ట్రై చేసి చెప్పండి, నాకు కన్ఫర్మ్ చేయండి ఒకసారి. రైట్, అయితే మీరు ఏం చేయాలంటే ఇవాళ మీరు ఈ కమాండ్లో కొంచెం మార్పులు చేయండి. లైక్ పోర్ట్ నెంబర్ నేను ఇక్కడ ఏమి ఇచ్చాను, 3400 ఇచ్చాను, మీరు వేరే పోర్ట్ నెంబర్ ఇవ్వండి. ఓకేనా? మనమేమో నేను ఇందాక ఒక అప్లికేషన్ డౌన్లోడ్ చేశాను, మీరు వేరే అప్లికేషన్ ట్రై చేయండి. ఓకేనా? ఆ విధంగా ఒక కంటైనర్లో మీరు ట్రై చేయండి. ఓకేనా? జస్ట్ ప్లే విత్ ఇట్, బికమ్ ఫెమిలియర్ విత్ ద కమాండ్స్ ఆల్సో. మన కమాండ్స్ అన్ని కూడా ఒకసారి రన్ చేసి చూడండి. ఏదైనా డౌట్స్ ఉంటే రేపు చూద్దాం. రైట్, విల్ కంటిన్యూ టుమారో అండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం, టేక్ కేర్. అండ్ విన్సెంట్ అండ్ వంశీ, we will have class today. ఈరోజు మన క్లాస్ ఉంది 6 o'clockకి, ప్లీజ్ అటెండ్. థ్యాంక్ యూ అండి. Okay, sir.